ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు 2024వ సంవత్సరం ఇదే లాస్ట్ వాగ్దాన యొక్క కూడిక. దేవాది దేవుడు 12 మాసాల వాగ్దాన సందేశాన్ని మనకిస్తా దేవాది దేవుడు మన బలపరుస్తూ వస్తూ ఉన్నారు. ఆమేన్. మోనిటర్ దక్కించుంట కొంచెం. వాగ్దాన సందేశ కూడికంటే అది మనకు ఒక పండగ. దేవుడు నేరుగా మాట్లాడిన ఒక చక్కని అనుభవం. కొన్ని సందర్భాల్లో మోషే నా ప్రజలతో, నా బిడ్డలతో ఇట్లాగా మాట్లాడు, అది కూడా దైవస్వరమే. కొన్ని సందర్భాల్లో దేవాది దేవుడు నేరుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి మాట్లాడే యొక్క అనుభవాలలో దేవాది దేవుడు ప్రకృతి ద్వారా మాట్లాడిన సందర్భాలు, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇలాగా అనేక విధాలుగా ప్రభు మన కొరకు ఆయన యొక్క వాక్ శబ్దాన్ని మన మధ్యకు వస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చూచినట్లయితే, చదివినట్లు కాదు, చూచినట్లయితే కనుక దేవాది దేవుడు నానా విధాలుగా మాట్లాడిన యొక్క సందర్భం మనం చూస్తూ ఉంటాం. నానా విధాలుగా మాట్లాడిన యొక్క సందర్భం ఒకసారి చదువుతారా? చూద్దాం. పూర్వకాలమందు, గత కాలమందు, నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక గత కాలము నానా విధాలుగా మాట్లాడిన యొక్క తీరు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినాల్లో కూడా ప్రభు తన కుమారుని ద్వారా మాట్లాడటము మనం ఎరుగుదాము. ఈ యొక్క లాస్ట్, ఈ చివరి ఈ సంవత్సరానికి చివరి మాస వాగ్దానపు యొక్క కూడిక మనకి ఆశ్చర్యకరంగా మలచునుగాక, మలచబడునుగాక, ప్రతి వారితో మాట్లాడునుగాక. చెప్పండి ఈ మాట. మీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడబడుతున్నాడని చెప్పండి. ఆయన గనక మనతో గనక మాట్లాడకపోతే గనక ఏమి జరుగుతుందో, ఏమవుతుందో, ఏదైనా జరగటానికి అవకాశం ఉంది. ఆది కాండంలో ప్రభువు మాట్లాడారు, శూన్యములో సృష్టిని, నిరాకారముగా ఉన్నదానికి ఆకారమును దేవుడు కలగజేశాడు. శూన్యములో సృష్టిని రాసుకోండి, రాయలేని పక్కన చెప్పండి. చెబితే కనుక అట్లాగే ఏదైనా స్పూన్ కనుక ఎవరికైనా పక్కింటి వాళ్ళకి ఇస్తే కనుక 4 సార్లు చేద్దాం, అక్క సాయంకాలం గుర్తుపెట్టుకుని తీసుకురా అక్క, ఏది స్పూన్కే. అట్లాంటిదప్పుడు దేవుని వాక్యం, ప్రైజ్ లార్డ్, చెప్పండి పక్కన వాళ్ళకి, శూన్యములో సృష్టిని నిరాకారముగా ఉన్న దానిని ఆకారమునిచ్చాడు. ప్రైజ్ లార్డ్. కనుక దేవుడు ఈ ప్రత్యేకమైన వేళ దేవుడు మనకి ఏదో కలగజేయబోతున్నాడు. దేవుడు మనతో ఏదో తన వాక్యము ద్వారా మాట్లాడబోతున్నాడు. ఏ తలను విడిచిపెట్టకుండా తన యొక్క వాగ్దానపు యొక్క సందేశ కూడిక శక్తి మన తలల మీద దిగి వచ్చినట్లుగా, పరలోకములో పోయబడిన పరిమళ తైలమైనట్లుగా దేవాతి దేవుడు వాక్యాన్ని మనకి చేరువుగా తీసుకొచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా 30 రోజులు ఉంది. దేనికి? మన ఎవరితో చెప్పించాను, మీతో చెప్పించాను లేదో, అయినా సరే చెప్పిస్తాను. పక్క వాళ్ళకి చేయవండి. ఇచ్చారా? ఇంకా 30 రోజులు ఉన్నాయి అక్క అని చెప్పండి. ఆమేన్. ఈ 30 రోజుల్లో ఏదైనా జరగచ్చు. ఈ 30 రోజుల్లో ఏవైనా జరగచ్చు.
ఈ 30 రోజుల యొక్క కాల వ్యవధిలో దేవాది దేవుడు ఏ కార్యమైనా చేయవచ్చు, ఏదైనా ఇవ్వవచ్చు, ఎంతైనా ఇవ్వవచ్చు. హల్లెలూయా. ఇంకా 30 రోజులు ఉంది. ఏదైనా నీ అనే జీవితంలో కనుక జరగాలని ఆశపడితే కనుక ఈ 30 రోజుల్లో ఒక్క రోజు నా దేవాతి దేవుడు అలా కన్నా ఇలాగ చెబితే బాగుంటుందేమో. ఈ 30 రోజుల్లో దేవాతి దేవుడు ఒక్కరోజు పరలోకం నీ కొరకు తీర్మానము చేయబోతుంది. పరలోక రాజ్యము నీ కొరకు ఒక దినము దాచి ఉంచింది. ఈ 30 రోజుల్లో దేవాతి దేవుడు ఏదైనా కార్యము జరగవచ్చు. గర్భము లేని వారికి గర్భము ఇవ్వవచ్చు. అప్పులలో ఉన్న వారికి దేవాతి దేవుడు ఒక విసురుబాటు కలగ చేయవచ్చు. వివాహ సంబంధమైన యొక్క కార్యాలను దేవుడు స్థిరపరచవచ్చు. ఈ 30 రోజుల్లో దేవాతి దేవుడు పరలోకము తండ్రి పరలోకముని కొరకు డిసైడ్ అయ్యి ఒక కార్యము చేయబోతుంది. ఒకరోజు ఒక కార్యము చేయబోతున్నాడు నా దేవాతి దేవుడు. నిండైన నీ జీవితంలో సమృద్ధైన ఆశీర్వాదము, నిండైన నీ జీవితంలో సమృద్ధైన ఒక ఆశీర్వాదము నా దేవాతి దేవుడు పరలోకం నుండి నీ కొరకు పంపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూసి ఊరుకున్నావు, ఆయన చేయకుండా ఉండేవాడు కాదు. నువ్వు చూసి ఊరుకున్నావు, కావాలని కలగాలని చూసి ఊరుకున్నావు. నేనంటాను, నీ నోరు చేసిన యొక్క ప్రార్థన కన్నా, ఈరోజు దైవ వాక్కు మీతో చెప్తున్న మాట, మీ నోరు చేసిన యొక్క ప్రార్థన కన్నా మీ కనులు చేసిన ప్రార్థన ఒకటి ఉన్నది. దేవుడు ఏది కూడా తప్పిపోకూడనట్లుగా దేవాది దేవుడు జవాబిచ్చును కాక. ఈ 30 రోజుల్లో ఏదైనా జరగడానికి అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాల్లో నోరు ప్రార్థన చేస్తుంది, కొన్ని సందర్భాల్లో కనులు కూడా ప్రార్థన చేశాయి. కాదంటారా? ఎంతమంది చేశారు? కనులతో ప్రార్థన చేసిన వాళ్ళు చేయొద్దండి. కనులతో దాన్ని చూడంగానే నీకు ఒక ఆశ పుట్టింది, దాన్ని చూడంగానే నాకు కావాలనిపించింది, దాన్ని చూడంగానే నాకుంటే బాగుండు కదా అనే ఫీలింగ్ కలిగింది. జరిగిపోయింది, ఒక ప్రార్థన జరిగింది. పరలోకం తీర్మానం చేయబోతుంది. ఈరోజు పరలోకం తీర్మానం చేయబోతుంది. పరలోకము తీర్మానము చేయబోతుంది. హల్లెలూయా. ఇంకా 30 రోజులు ఉన్నాయండి. ఇంకా 30 రోజులేనా? కాదు, ఇంకా 30 రోజులు ఉన్నాయి. చెప్పండి, ఎక్కడ చెప్పారు? 30 రోజులే ఉన్నాయి. 335 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు 30 రోజులే ఉన్నాయి. కాదు, ఇంకా 30 రోజులు ఉన్నాయి. ఆమేన్. ఈ మధ్యకాలం భూకంపం రావటానికి ఎంతసేపు టైం తీసుకుంటుందంటారు? భూకంపం పగలటానికి ఎంతసేపు పడిందంటారు? ఆకాశంలో మెరుపు రావడానికి ఎంతసేపు పడిందంటారు? కనుక దేవాతి దేవుడు ఫ్యాషన్ ఆఫ్ సెకండ్లో అంత వెలుగు పుట్టించిన వాడు. కనుక ఈ 30 రోజుల్లో ఏదైనా జరగచ్చు. 30 రోజులు ఉన్నాయి. చెప్పండి గాంభీర్యంతో, విశ్వాసపు యొక్క చూపులతో, విశ్వాసపు చూపులతో పక్క వాళ్ళకు చూసి చెప్పండి ఈ మాట. విశ్వాసపు చూపు ఒకటి ఉంటుంది, విశ్వాసము చూపు ఒకటి తగలబడింది. దాంతో హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిరాశపడద్దు. ఈ సంవత్సరం నిన్ను ఏదైతే నలిపివేసిందో, కొంగదీసిందో, ఈరోజు దేవాతి దేవుడు ఈ వాక్య ప్రభావపు యొక్క శక్తి మీ మీద బలముగా దిగి వచ్చును కాక. ఎక్కడ ఫైర్ ఆగిపోయిందో దేవాతి దేవుడు అధికారులతో మాట్లాడి కదిలించును కాక.
ఎక్కడ నీకు ఆశాభంగం కలిగిందో దేవాతి దేవుడు అక్కడ కార్యాలు జరుగునుగాక. ఎక్కడ నిరుత్సాహపడి తలదించుకున్నావో దేవాతి దేవుడు నిన్ను నిలబెట్టి కార్యసిద్ధి కలగజేయునుగాక. పరలోకము నీ కొరకు తొంగి చూస్తున్న వేళ, పరలోక రాజ్యము నీ కొరకు ఒక ఆలోచన చేసి నీ వైపు తొంగి చూస్తున్న వేళ, ఈ సంవత్సరం డిసెంబర్ యొక్క 1వ తారీఖు. ఆమేన్. నువ్వు ఆశగా చూస్తున్నావు, ఆయనేమో ఇవ్వాలని చూస్తున్నాడు. నువ్వు ఆశగా చూస్తున్నావు, నా ప్రభు ఇవ్వాలనే ఆలోచనతో చూస్తున్నాడు నీ వైపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లలు విశ్వసించండి, దేవుని యొక్క బలమైన యొక్క ఆత్మకార్యాలు మన జీవితంలో జరుగును గాక. కొరింథీయులకు రాసిన యొక్క 2వ పత్రిక, కొరింథీయులకు అపోస్తుడైన యొక్క పౌలు కొరింథీయులకు రాసిన యొక్క 2వ పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం. దేవుని ఆలయమునకు మా రెండు కొరింథీయులకు రాసిన 2వ పత్రికన 6వ అధ్యాయం 18వ వాక్యం. ఎస్. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారి మధ్య సంచరించెదను, నేను వారి దేవుడనై ఉందును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, వారు నాకు ప్రజలై ఉందురు. హల్లెలూయా. దేవాతి దేవుడు మన మధ్య సంచరించు ఉన్న వేళ. ఆమేన్. హల్లెలూయా. ఏం చదివారు తల్లి? 18వ వాక్యం చదివేవా? 6వ అధ్యాయమేనా? 2వ కొరింథీ రాసిన పత్రికేనా? ప్రైజ్ ది లార్డ్. ఎస్. ఆ దేవుని పిల్లరా, ఈ రాత్రి దేవుడు మన మధ్య చెప్పాలి నివసించి మన మధ్య సంచరించే దేవుడు. దేవాతి దేవుడు ఈ యొక్క 30 రోజుల్లో కూడా దేవాతి దేవుడు విడిచిపెట్టకుండా మన మధ్య సంచరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అనుబంధంగా మీకు ఒక మాట, ఈ 18వ వాక్యంలో ఏ మాట? కొరింథీ రాసిన యొక్క పత్రిక చదవ తల్లి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి ఏం చదువుతున్నారా? అవునరా, చదవండి. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్. నేను మీతో నివాసము చేసి నేను సంచరిస్తున్నాను, నేను మీకు ప్రజలై ఉంటాను. ఓకే, ఇంతవరకు ఒక మాట. కిందకు వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఇంతకేమో సంచరించేవాడు, ఇప్పుడు చేర్చుకొని నేను మీకు, ఇంతాక ప్రజలనే భాష. ఇంకొంచెం దగ్గర అవుతున్నాడు ఇక్కడ. ఏమని? మీకు తండ్రినై ఉండును. కనెక్టింగ్ గా, నేను మీకు తండ్రినై ఉండును, నేను తండ్రినై ఉంటాను. ఇంతాక ఒక రిలేషన్షిప్, ఇక్కడ ఒక రిలేషన్షిప్, దగ్గర అవుతా ఉన్నాడు. నా దేవుని పిల్లరా,
ఈ 6వ అధ్యాయం యొక్క తీరు మనం నేర్చుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఈ 6వ అధ్యాయము 7వ అధ్యాయం యొక్క చివరి యొక్క వచనాలు కనుక మనం చూసినట్లయితే, లేకపోతే ఇప్పుడు చదవబడిన యొక్క వేదవాక్యం యొక్క పైన ఒక ఆలోచన కనుక చూసినట్లయితే వాక్య నేపథ్యంలో కొన్ని విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. ఏమిటి? పౌలు ఒక పరిచర్య చేశాడు. ఆ పరిచర్య యొక్క జవాబు కొరకు చూస్తున్నట్లుగా మనకు చూస్తూ ఉంది. ఏమిటి? ఒక రిలేషన్షిప్ అక్కడ కూడా మెయింటైన్ అవుతూ ఉంది. ఈ 6వ అధ్యాయంలో ఒక రిలేషన్షిప్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఏమిటది? ఇదిగో దేవునికి దెయ్యానికి ఏం పొందిక, దేవుని ఆలయానికి ఏం పొందిక అంటే మన యొక్క రిలేషన్షిప్ ఏమిటి, ఎలాగా అనే యొక్క పొందికతో కూడిన ఒక కనెక్టింగ్ మెసేజ్ ఇస్తా ఉన్నాడు ఇక్కడ. గతములో మనం ఏమై ఉన్నామో, గతములో మనం ఎలాగ ఆరాధిస్తున్నామో, గతంలో ఎలాగ విగ్రహారాధికులుగా ఉన్నామో, వేటిని మనము దేవునిగా ఎంచామో, వేటిని మనం పూజిస్తామున్నామో, ఏడుతో జోడిగా ఉంటున్నామో, కొన్ని రిలేషన్షిప్ చెప్పుకుంటా వచ్చాడు. ఇక్కడ ఈ 18వ వచనంలో కనుక మనం చూసినట్లయితే మరొక రిలేషన్షిప్ చెప్తా ఉన్నాడు. నేను వారి మధ్య నివసించి నేను ప్రజలుగా ఉంటాను, వారికి నేను మీరు ప్రజలై ఉంటారు, నేను దేవుడిగా ఉంటాను అంటూ కిందకు వచ్చేసరికి ఇంకా దగ్గర సంబంధం. చూడండి, 3 రకాల సంబంధాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. గతకాలపు యొక్క జోడి వేరు, విగ్రహాలతో కూడిన యొక్క జోడి. అంటే ఇక్కడ ఒక కన్ఫర్మేషన్కి వస్తున్నాడు పౌలు, ఒక ఆలోచనకు వస్తా ఉన్నాడు. ఇది ఒక ఉత్తరం ద్వారా పంపిస్తా ఉన్నాడు. ఈ మాసిదోనియాలో స్థిరపడిన యొక్క పౌలు 3వ సువార్త దండయాత్రకి బయలుదేరేటప్పుడు ఈ ముందుగా రాస్తున్న యొక్క పత్రికే ఇప్పుడు చదవబడిన యొక్క పత్రిక కనుక వాళ్ళు ఏదో ఒక రిలేషన్షిప్ కలిగి వాళ్ళు జోడిగా ఉంటున్న యొక్క పరిస్థితి చూస్తూ ఉన్నాడు పౌలు. కొరింథీ యొక్క పట్టణం చాలా నీచమైంది, దాని గురించి మనం వివరించలేము. అదొక సుధమ గుమ్మరంతో సమానం. నీచమైన యొక్క సంస్కృతి, నీచమైన ఆధ్యాత్మికమైన యొక్క విలువలను పోగొట్టుకున్న యొక్క తీరు. కొరింథీ పట్టణము కూడా బల్ల పరిచర్య పట్ల కూడా ఒక అవగాహన లేని ప్రజలు అక్కడ ఉన్నారు. ఎలాగ హ్యాండిల్ చేయాలో కూడా తెలియని ఒక పరిస్థితుల్లో, ఒక బల్ల పరిచయంలో ఒక వ్యక్తి అడుగు పెట్టేటప్పుడు ఎలాగ ఉండాలో కనీసం ఒక దాన్ని ఏమంటారు, విజ్ఞత, నింగిత జ్ఞానం లేకుండానే దాంట్లో అడుగు పెట్టేవారు. అలాంటి యొక్క సంస్కృతి కేవలము బాహ్య సంబంధమైన యొక్క విగ్రహాలతో కూడిన ఆలోచన, వాళ్ళ యొక్క సాంప్రదాయం యొక్క తీరే కాదు. ఈ మందిర సంబంధించిన విషయంలోకి వచ్చేసరికి పౌలు ఎస్పెషల్లీ కూడా రేపు అది బల్ల పరిచయం కాబట్టి ఈ మాట చెప్పాలి మీకు, దానికోసం తీశాను. వాళ్ళకు కూడా ఎలాగ దానిలో పాలు పొంతులు పొందాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో వారి ఆధ్యాత్మికమైన జీవితాన్ని వెంబడిస్తున్న యొక్క తీరు కొరింథీ పట్టణ యొక్క నివాసుల యొక్క సాంప్రదాయపు యొక్క తీరు. అది ప్రైజ్ లార్డ్. వినండి, ఇవాళ వాగ్దాన సందేశ కూడికి కాబట్టి వచ్చింది అది మంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దాన్ని ఎలాగా ఎరుగక, అజ్ఞానంగా, అనాలోచనగా దాని ద్వారా కలిగే నష్టాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది బలహీనులైపోయారు, కొంతమంది రోగులైపోయారు, కొంతమంది బకీటు దన్నారు, కొంతమంది నిద్రించారు, చనిపోయారు. నా దేవుని ప్రియులారా, మన యొక్క పొందిక,
మనము తండ్రి మనకు పరలోకపు యొక్క తండ్రి అనే యొక్క వారసత్వపు యొక్క పిలుపు మనకు ఉంది. దేవాతి దేవుడు మనకు ఒక తండ్రి, మనం ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా మనము పిలువబడ్డాము. మీకు ఒక చిన్న ఆలోచన చెప్పిన తర్వాతే నేను ముందుకు వెళ్తాను. ఒక తండ్రికి కుమారులు ఎలా ఇవ్వబడతారు? బైబిల్ యొక్క వాక్య నిబంధనలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎలాగ దేవాతి దేవుడు మనని కుమారులుగా ఎలాగ ఎంచాడు, మనము తండ్రి అని నోరారా ఎలాగ పిలవగలుగుతున్నాము, వీటి మధ్య ఏం జరుగుతుంది, ఏం జరిగింది? మనమేమో తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు నా కుమారుడా, నా కుమార్తె అనే యొక్క స్వరము కూడా ఆయన నోటి నుంచి కూడా బైబిల్లో మనం పలుమార్లు. ఈ రిలేషన్షిప్ రావడానికి గల కారణం ఏమిటి, ఈ రిలేషన్షిప్ రావడానికి గల యొక్క ఉద్దేశం ఏమిటి? బైబిల్ ఏం చెబుతుంది? యెషయా గ్రంథం 43:6 వాక్యం. విమోచించబడిన యొక్క జనులతో దేవాది దేవుడు కలుపుకున్న యొక్క సంబంధమే తండ్రి కుమారుల యొక్క రిలేషన్షిప్. మళ్ళొకసారి చెబుతున్నాను వినండి. విమోచించబడిన యొక్క ప్రజలు 4 దిక్కులు ఉన్నాయి. ఆ 4 దిక్కులని రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నారు. అంటే విమోచించబడిన ఒక తీరు, ఇది జరగబోతున్న ప్రవచనం. మళ్ళీసారి చెబుతున్నాను, ఇది జరిగినది, జరుగుతూ ఉంది, జరగబోతూ ఉంది. ఇశ్రాయేలు యొక్క ప్రజలను దేవాతి దేవుడు స్వదేశానికి రమ్మని పిలుస్తున్న, ఆహ్వానించబడిన యొక్క మాట కనుక ఈ ప్రవచనము జరుగుతానే ఉంది. ఈరోజు కూడా అనేకమైన యొక్క ప్రజలు ఉత్తర దిక్కుకి, దక్షిణ దిక్కు, తూర్పు దిక్కుకి, పడమటి దిక్కుకి రండి అని పిలుస్తున్న యొక్క ఒక పిలుపు కనుక అక్కడి నుంచి విమోచించబడుట. వీరందరూ పారిపోయారు, యూదులు ఎక్కడెక్కడ చల్లా చెదిరైపోయారు. మనకి దగ్గరలో గుంటూరులో కూడా యూదుల యొక్క కాలనీ నేను చూశాను. అలాగే కేరళలో కూడా మనం చూసాం. ఆ దేవుని ప్రియులారా, ఇలాగ చెదరబడిన ప్రతి వారు కూడా మళ్ళా ఇజ్రాయెల్ యొక్క దేశము చేర్చుకుంటుంది. ఈరోజు మనం స్వతంత్రులయ్యాం, ఈరోజు మనకు క్షేమత ఉంది, మన దేశానికి మనం వచ్చేయండి అనే ఒక ఆలోచనతో కూడిన యొక్క ప్రవచనాన్ని యెషయా ప్రవక్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆల్రెడీ కొంతమంది వచ్చారు కాబట్టి జరిగిపోయింది. ఇంకా కొంతమంది వెళ్తూనే ఉన్నారు ఇజ్రాయెల్ దేశానికి. దేనికి? అక్కడ నివాసం చేయడానికి. ఎవరి పిలుపు? యూదుల పిలుపు. తన యొక్క బిడ్డలైన యొక్క స్వాస్థ్యమైన యొక్క ప్రజలను దగ్గర చేర్చుకుంటున్న ప్రవచనం ఇది. రేపు కూడా జరిగే ఒక ప్రవచనం ఇది. నా దేవుని పిల్లరా, ఇది ఒక రాకడికి సమీపించబడిన యొక్క ఒక చిన్న మూలవాసం అని చెప్పుకోవడానికి ఏమాత్రం అతిశక్తి లేదు. నా దేవుని పిల్లరా, ఎలాగా తండ్రి కుమార అనే యొక్క ఈ రిలేషన్షిప్, ఈ బంధము ఎలా కలిసిందంటే మనము విడిపించబడిన వారము కాబట్టి, ప్రైజ్ లార్డ్, మనము విమోచించబడిన వారము కాబట్టి దేవాది దేవుడు మనని కుమారుగా అంగీకరించాడు. మనము దేవాది దేవుడిని తండ్రిగా మనం పిలుస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శక్తివంతంగా తపలు కొడుతూ దేవుని స్తుతిద్దామా? కమ్యూనిస్ట్ వాళ్ళు అయితే ఏమంటారు తెలుసా? డయాస్ ఎక్కి డియర్ కామ్రేడ్స్ ఏమంటారు? డియర్ కామ్రేడ్స్ అని పిలుస్తారు. ఓకేనా? ఇంకా ఏదైనా చూస్తే కనుక ఒక మంచి నాయకత్వం ఉంటే డియర్ వాలంటీర్స్ అని అంటూ ఉంటారు. ప్రతి సభలో కూడా ఎవరు ఏదో ఒక ఉద్దేశించి ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నాకు సెపరేట్ ఆపదుట చేపలకట సోదరులు, ఆ రిలేషన్షిప్ వేరు. కానీ దేవాది దేవుడు మనకిచ్చిన యొక్క రిలేషన్ తండ్రికి కుమారునికి
ఎప్పుడో ఒక చిన్నబాబు ఒక మాట చెప్పాడు, ఏనికి ఇవ్వని యొక్క ఆ గొప్ప ప్రాధాన్యత తండ్రిగా, దేవుడు భక్తుడు. దేవుడు నువ్వే చెప్పింది, నాకు చాలా ఆకర్షించబడింది ఆ మాట. ఎంతవరకు భక్తుడు 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 అని ఉంటుంది, కానీ దేవుని వాక్యం మనం చూస్తే గనక కుమారతత్వాన్ని దేవాతి దేవుడు మనకిచ్చాడు. ఎంత యోగ్యులమంటే, నువ్వు భక్తుడివి కాదు, ఆయన కుమారుడివి, ఆమె కుమార్తెవే. దేవాతి దేవుడు ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని ఆశపడుతున్న రాత్రి. ప్రైజ్ లార్డ్. నువ్వేమో పొగ పెడతావు, ఆయనేమో భక్త అంటాడు, అంతే. నువ్వేమో సాంబారాన్ని కడిలు పెట్టి ఏది ఉంటుంది, అనుసంధానం చేయబడింది ఏంటన్నా, భక్తునికి భగవంతుడికి మధ్య పొగుంది, అంతే కదండి. ఆ యాడ్ పచ్చిగా మాట్లాడకుండా అంతే కదా. కానీ భక్తుడికి భగవంతుని మధ్య పొగుంటే ఉందేమో, కానీ ఇక్కడ మాత్రము బంధం ఉన్నది. హల్లెలూయా. దేవుని పిల్లలగుటకు, కుమార్తెలగుటకు, కుమారులగుటకు దేవాతి దేవుడు మనకంటూ వారసత్వము, కుమారతత్వాన్ని దేవాతి దేవుడు మనకిచ్చాడు. ఆ మాట అనేసరికి కొన్ని తప్పట్లో ఒక రకంగా ముగిని, ఇంకొకటి ఇంకో రకంగా పోయినాయి, ఇంకొకటి ఇంకో రకంగా పోయినాయి. అసలు సరైన ఒక ఆలోచన కనుక చెబితే కనుక అసలు మనం ఉండలేమండి. మనము కుమారులమైతే వారసులము. హల్లెలూయా, హల్లెలూయా. మనము కుమారులమైతే వారసులము. ఈ కేవలము ఈ రిలేషన్షిప్లో మనం రిలేషన్ చూసి అబ్బా నాకు తండ్రి, నాకు తండ్రి, నాకు తండ్రి కాదు. మనము కుమారులమయ్యామా, మనము వారసులము. ఆ వారసత్వపు యొక్కలో ఏదైనా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా. విమోచించబడిన దానిని బట్టి కుమారులు అవ్వబడ్డాం. విమోచించబడిన దానిని బట్టి కుమారులు అయ్యాం. రెండవది, విశ్వసించిన దానిని బట్టి కుమారులమయ్యాం. విశ్వసించిన దానిని బట్టి కుమారులుగా పిలువబడ్డాం. ఎఫెసీయులకు రాసిన యొక్క పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన యొక్క పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యం. గలతీయులకు రాసిన యొక్క పత్రిక 4వ అధ్యాయము 5, 6. ఆయన ద్వారానే మన ఉభయమును ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. విశ్వాసము ద్వారా మాత్రమే మనము తండ్రి సన్నిధికి. ఇంకోటి చదవరా, అది కూడా చదవరా, ఒక సంపూర్ణమైన క్లారిటీ ఇచ్చుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేనికి? దేవాది దేవుడు మన దత్తత తీసుకున్న దానిని బట్టి. ప్రైజ్ లార్డ్. దాని కొరకు క్రీస్తునందున దేవుని పిల్లరా, మనము విమోచించుట ద్వారా, విశ్వసించుట ద్వారా దేవుని పిల్లలుగా మార్చబడ్డాము. ఈ బంధం ఎలాగొచ్చింది, ఈ బంధం ఎలాగ ఏర్పడుతుంది అనే ఒక ఆలోచన మీకు కలగాలనే ఉద్దేశంతో ఒక తండ్రి కుమారుడుగా అంగీకరించబడటం, ఒక కుమారుడు తండ్రి ఉన్నాడనే ఒక భరోసాతో ధైర్యంగా ఉండటం అనేది కేవలము విమోచన విశ్వాసము ద్వారా మాత్రమే మనము ఆయనతో ఇటువంటి ఒక సంబంధాన్ని పెట్టుకున్నాం. ప్రైజ్ లార్డ్. కొంతమంది సంబంధాన్ని కలుపుకుంటున్నారు. నా దేవుని పిల్లరా, కలుపుకుంటే ఎట్లా సంబంధం అవుతుందండి? లూకా రాసిన యొక్క సువార్త 3వ అధ్యాయం 8వ వాక్యం.
కొంచెం ఒక క్లారిటీకి వద్దాం. ఒకటి, మనం ఎలాగా దేవునికి పిల్లలమయ్యాము అనే ఒక ఆలోచనకు వచ్చాము. ఇప్పుడు ఇంకో రిలేషన్షిప్ చూద్దాం. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. వద్దు 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 వద్దు, అసలు వద్దు వద్దు. వాళ్ళు అనుకుంటున్నారు అబ్రహాము మాకు తండ్రి అని, అబ్రహాము మాకు తండ్రి అని. దేవుని వాక్యంలో మనం చూస్తే కనుక ఇంకా కొన్ని క్లారిటీ ఇచ్చిపోయింది. దాన్ని యేసు ప్రభువు వారు కూడా ఒళ్ళు మండింది. మేము అబ్రహాము యొక్క పిల్లలము అనే ఒక గర్వం అనేది వాళ్ళకు వచ్చేసింది. మా తండ్రి అబ్రహాం ఒక సెలబ్రిటీ పేరు చెప్పేసి వీళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఆ గర్వపు యొక్క తీరు మనం చూస్తూ ఉన్నాం మాట్లాడితే. ఎందుకంటే ఆ దినాల్లో ఆ మాట చాలా హైలైట్, ఆ మాట వాడటము చాలా ఉన్నతమైన యొక్క స్థాయిని కలగజేసేది. అంటే అబ్రహాము ఏ పాటివాడో అర్థమవుతుంది. ఆయన పేరు చెప్పుకొని స్తోమత కలిగి వీళ్ళు జీవన తీరు బయలుదేరుతుందంటే ఆయన స్టేటస్ ఏంటో మనకు అర్థమైంది. మేము ఎవరు అనుకున్నాం? అప్పుడప్పుడు కూడా మేము అనుకుంటారుగా, మేము రవీంద్ర డాని గారు చర్చికి వెళ్తాం. ఏంటంట ఆ రిలేషన్షిప్ కాదు. ఏ రిలేషన్షిప్? మేము డాని గారు చర్చికి వెళ్తాం. ఆ రిలేషన్షిప్ కాదు. అబ్రహాము తండ్రి కాదు. అబ్రహాముకి ఒక తండ్రి ఉన్నాడు. ఆయన రాళ్లలో నుండి కూడా పిల్లలను పుట్టించగలడు. ఆ తండ్రి ఈ తండ్రి అని చెప్పుకొని విర్రవీగటము కాదు. అబ్రహాము యొక్క తండ్రి ఉన్నాడు. ఆయన రాళ్లలో నుండి సైతము కూడా పిల్లలను పుట్టించగలిగిన వాడు. ఆయన తండ్రిగా మనం ఎవరినో పెట్టుకుంటున్నాం. మనం ఎవరినో పెట్టుకొని మనం ఏదో ఒక సెలబ్రిటీగా ఆయన పేరు చెప్పేసి ఏదంటారుగా, చెట్టు పేరు చెప్పి ఏంటో బోల్డ్ చేస్తారు. నాకు చెట్టు పేరు చెప్పేసి కాలం ఏడుకున్నాం. అప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, వాడుకున్నాం చెట్టు పడినాయండి ఇవి. చెట్టు కాకపోతే మనకు పడుతాయా? మైలబాబు కూడా చెప్పాలి. ఇంట్లో తోడేసింది పెరుగు, ఇంట్లో కాకపోతే అక్కడ తోడేస్తారండి. నా దేవుని పీలరా, మనం ఎవరి పేరో ఏదో పేరు చెప్పుకొని మనం ఏదో ఉంటాం కాదు. మన తండ్రి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, ఆయన మనల్ని చేర్చుకున్నాడు. ఆయన మనకి తండ్రి అయిన వాడు. హల్లెలూయా. ఇంకొకళ్ళ పేరు చెప్పుకొని, ఇంకొక చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకంగా కాకుండా లూకా రాసిన యొక్క శుభవార్త 16వ అధ్యాయము 24, 16వ అధ్యాయము 30వ వాక్యం, 16వ అధ్యాయము 24వ వాక్యం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను. చాలు ఇవన్నీ మీకు తెలిసినవి కాబట్టి చెబుతున్నాను నేను. మీకు తెలిసినవి కాబట్టి, ధనవంతుడు నరకంలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే అనీతిమంతుల యొక్క పాతాళంలోకి వెళ్ళినప్పుడు వాడికి దాహం వేసింది. ఇప్పుడు ఈయన పిలుస్తున్నాడు ఎవరిని? తండ్రి అయిన అబ్రహామా. అరే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అబ్రహాము, నేను అంటాను మీకు ఒక మాట చెప్పిన తర్వాత వెళ్తే బాగుంటుందేమో. అబ్రహాము ఎవరికి తండ్రి? నరకంలో ఉన్నవాడికి తండ్రి కాదు. వారు భలే కలుపుకుంటున్నారంటే సంబంధాలు వీళ్ళు. మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా సరే అంత మాట్లాడినంత, మీరు ఏ ఉట్లు ఏంట
మీరు ఏముట్లు? ఓహో, మీరు కూడా మాదే అన్నమాట. ఆహా, ఓకే. మీ ఇంటి పేరేంటి? మా ఇంటి పేరు ఫలానా. ఓ, మీ ఊళ్ళో మా చుట్టాలు ఉన్నారు. కలుపుకోవటం అనమాట, బంధుత్వం కలుపుకున్నాం. సరే, ఇంటి పేరు కలిసి ఓకే, బంధుత్వం అన్న మాట నిజమే. కానీ నరకంలో ఉన్నవాడికి అబ్రహాము ఎప్పటికీ ఎన్నటికీ కూడా తండ్రి కాదు. ఒకవేళ అబ్రహాము యొక్క కులం ఈడి యొక్క కులం ఒకటైనా, అబ్రహాము ఇంటి పేరు ఈడు నరకంలో చచ్చిపోయిన ఈ ధనవంతుడు ఇంటి పేరు ఒకటైనా సరే, ఈ రిలేషన్షిప్ వేరు, ఆ రిలేషన్షిప్ వేరు. ప్రైజ్ ది లార్డ్. వీడు అబ్రహామును పట్టుకొని తండ్రి తండ్రి, తప్పుడు సంబంధం. ఏ సంబంధం? తప్పుడు సంబంధం. నేను ఇలాగ చెప్తే బాగుంటుందేమో, కొన్ని సందర్భాల్లో మన యొక్క ఆలోచన యొక్క తీరు కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటుంది. ఏదో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. లేకపోతే కనుక మనకి తెలియకుండానే మన భావనది. కొన్ని సందర్భాల్లో మనం కలుపుకునే ఎక్కువ తీరండి. దేవుడిలాగా వచ్చారండి మీరు. ఎట్టట? ఏ దేవుడిలాగా వచ్చారు? కిరీటం ఉండే, కిరీటం లేక, సమయంలో అప్పు వచ్చినా సరే దేవుడిలాగా వచ్చారు. ప్రాణం కాపాడే ముక్కు ఏదైనా పెట్టినా సరే దేవుడిలాగా కాపాడాడు. అసలు నిజమండి. అసలు ఒక్క మాట ఉందండి, దేవత పల్లెత్తి ఒక్క మాట లాగి ఒక్కటి పీకినా సరే ఏం మాట్లాడదండి. మరి లోన ఏం మాట్లాడుకుంటుందో తర్వాత సంగతి. పైకి మాత్రం దేవత అండి, దేవుడు అండి. అసలు మొక్కచ్చండి ఆయనకి. రిలేషన్షిప్ మనమే కలుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇలాంటి పిచ్చోళ్ళు బైబిల్లో కూడా ఉన్నారు. వారి కడుపే వారికి దేవుడు అట. వారి కడుపే వారికి దేవుడు అంటే, వారి కడుపును కూడా ఏం చేసుకున్నారు? దేవుడిగా మార్చుకున్నారు. నా దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. మీరు నమ్మకంగా చూడండి. 2 గంటల్లో వదిలిపెట్టకపోతే అడగండి. నేను ఏంటో రాసుకున్న పేరెల్లో ఇడిపోయిందో మొహం నిండా. హల్లెలూయా. ఇక చివరి వాగ్దాన సందేశం కూడా టైం తీసుకోరండి. నాకు టైం ఇవ్వదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఏదో ఒక రిలేషన్షిప్. యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 38:28. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వర్షానికి తండ్రి ఉన్నాడా? ఉంటాడు. వానదేవుడుగా. ఏ దేవుడు? తండ్రి లేకుండా ఉంటాడు. వానదేవుడు, సూర్యదేవుడు. చెప్పండి. దేవుణ్ణి కలుపుకోవడంలో పెద్ద విశేషమేం కాదండి. ఆల్రెడీ ట్రాక్టర్ల మీద, లారీల మీద తలుపులమ్మ తల్లి. ఏంటిది? ఎంతమంది చూశారు? బాగా పరిచయం మనకి. నాకు కసి పుట్టి, నాకు కనుక ఒక ట్రాక్టర్ ఉంటే, నాకు కనుక లారీ ఉంటే కనుక దర్వాజాలమ్మ తల్లిని పెట్టేవాడిని. మరి తలుపులప్పుడు దర్వాజాలు ఎక్కడ మిగిస్తారు? మరి దర్వాజా కావాలిగా తలుపు వేసడానికి. తండ్రి, తలుపులకు తండ్రి, దర్వాజా. అది ఉండబట్టే తిరుగుతున్నాయి. అందుకే నేను కొంచెం అప్డేట్ అయ్యి దర్వాజాలమ్మ తండ్రి. ఇంకా మీరు ఇల్లు తండ్రి ఏంటయ్యి, స్కూల్ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు స్కూలు, ఇవన్నీ ఇంత వ్యాఖ్యానం మనకు అవసరం లేదే. ఇవాళకి క్యాన్సిల్. వర్షానికి తండ్రి ఉన్నాడా? వర్షము తండ్రి కాదు, వర్షాన్ని కురిపించడానికి ఒక తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. వర్షం ఆగమంటే ఆగటానికి, కురవమంటే కురవటానికి
దాన్ని కమాండ్ చేసే ఒక ఫాదర్ ఒక ఆయన ఉన్నాడు, పరలోకపు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. వర్షానికి తండ్రి కాదు, వర్షానికి కురిపించడానికి ఒక పరమ దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రకృతి తన చేతుల్లో స్వాధీనపరచగలిగిన ఒక దేవాది దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడా? మనం దేని పడితే దాన్ని రిలేషన్షిప్ పెట్టుకుని వెళ్తూనే ఉన్నాం. మనం వర్షం దేవుడు, బురద తల్లి. మరి వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది కింద? వరద బామ్మద్ది. ఇక చెప్పుకోండి మీ ఇష్టం. ఇక వర్షాన్ని సైతం కూడా పంపించడానికి ఒక తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. మనము దేని పడితే అది రిలేషన్షిప్ అనుకొని మనం వెళ్తూ ఉన్నాం. ఒకటి తండ్రిగా మనకి ఎలాగయ్యాడు అని ఒక ఆలోచన చెప్పాను. మనము రిలేషన్షిప్ ఆయన్ని వదిలిపెట్టి వర్షానికి దేవుడు చెప్పరే, ఆ నరకంలో ఉన్నవాడికి అబ్రహాము యొక్క దేవుడు, ఈ యెరూషలేములో ఉన్న యొక్క శాస్త్ర పరిసయ్యులకు, ఈ యూదులకు అబ్రహాము యొక్క తండ్రి. అబ్రహాము తండ్రి ఏంటి బాబు? అబ్రహాము తండ్రి ఏంటంటే అస్సలు నిజమైన ఒక తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఎందుకు చెబుతున్నాను ఈ విషయం అంటే, కొరింథీ పట్టణం యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట చెబుతున్నాను మీకు. వాడికి ఏం పొందిక, ఏం పోలిక, దానికి దీనికి దేవునికి బయలుకి ఏమి పోలిక, విశ్వాసకి అవిశ్వాసకి ఏమి పోలిక, ఏమి పొందిక. మనం ఏదో ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకుంటా వెళ్తున్నాం. దేన్నో ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకుంటా మనం వెళ్తున్నాం. కొంతమంది చూడండి, ఆ మాట ఎవరైతే అన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈ మాట అనటానికి యోగ్యుడిని. వర్క్ ఈజ్ వర్షిప్ అట. ఏంటంట? పనే ఆరాధన. కనుక మీ పనులు కాదు, ఏది నాట్లు వేయటం, కొయ్యటం. అసలు వేయటం ఎందుకు, కొయ్యటం ఎందుకు? ఇటుకలు చేయటం ఏంటి, దానికి కాల్చడం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏదో ఒక రిలేషన్షిప్ విజోడిగా ఉండాలి, జోడిగా ఉండకూడదు. అందుకని కొరింథీ పట్టణానికి వాళ్ళు ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటూ ఉంటే, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి మనసులో వస్తూ ఉంటే, ఇలాంటి యొక్క థీము వాళ్ళ యొక్క హృదయాల్లో చెరపబడకుండా అలాగే ఉంటే, పౌలు భక్తుడు ఈ అవగాహన కలగాలి. వాళ్ళకి నేనేంటో తెలియాలి, వాళ్ళెవరో తెలియాలి, నేనేంటో తెలియాలి, వాళ్ళు ఏమై ఉన్నారో కూడా తెలియాలి. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు దేవాది దేవుడు మనకి తండ్రి ఎలా అయ్యాడో నేర్చుకున్నాం. ఎవరిని మనం తండ్రి చేసుకోకూడదో, ఏవి తండ్రి కావో ఒక ఆలోచన చేసుకున్నాం. ఇప్పుడు తండ్రి అయిన యొక్క దేవుడు మనకి ఏం చేయబోతున్నాడు? తండ్రి అయిన యొక్క దేవుడు ఆయన కనుక నేను మీకు తండ్రి అయి ఉన్నాను, నేను మీకు తండ్రి అయ్యాను, ఉపయోగం ఏముందండి? కొంతమంది అంటూ ఉంటాం, బుధమే చేసి ఏం పర్లేదే నేనున్నాపా అని భరోసా ఇస్తూ ఉంటాం. ఆ దేవుని పిల్లరా, దేవాది దేవుడు మనకిచ్చే భరోసా ఏంటి? తండ్రి అవటం వలన. మళ్ళీ ఒకసారి మూలవాక్యం చదువుదామా, చివరి మాట చదువుదా. నేను మిమ్మల్ని చేర్చుకొందును. ఇగో నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. దేనికి? మీకు తండ్రినై ఉందును. మీకు తండ్రినై ఉండటానికి మీరు నాకు కుమారులను. ప్రైజ్ లార్డ్. ఆ దేవుని పిల్లరా, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. నేను మీకు తండ్రినై ఉండి, మీరేమో నాకు పిల్లలై ఉండి, కుమార్తెలు పిల్లలై ఉండి అనే ఒక ఆలోచన కామన్. ఆ దేవుని పిల్లరా గమనించండి, ఈరోజు దేవాది దేవుడు మనని చేర్చుకొని తండ్రి పాత్ర ఆయన పోషించే యొక్క పాత్రలో ఇవ్వబడిన ఈవులేమిటి? ఇవ్వబడిన యొక్క ఈవులు ఏమైనది? మత్తయి రాసిన యొక్క శుభవార్త 6వ అధ్యాయము 8వ వాక్యము 32వ వాక్యం. 6వ అధ్యాయము 8:32. త్వరగా అండర్లైన్ చేసుకుంటా ఉండండి.
మీరు వారి వలె ఉండకుడి, మీరు వాళ్ళ వలె ఉండమాకండి. మీరు మీ తండ్రిని అడగక మునుపే, మీరు మీ తండ్రి అడగక ముందే మీకు అక్కరగా నున్నవేవో, మీకు అక్కరగా ఉన్నది ఏదో నాకు తెలియను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అక్కరగా ఏదైతే ఉన్నదో ఆయనకి తెలుసు. నీ వివాహానికి వివాహ భర్తగా చేయటానికి ఆయనకి తెలుసు. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఆమేన్. నువ్వు అప్పుల్లో ఉన్నావన్న సంగతి ఆయనకి తెలుసు. నీ యొక్క శరీరంలో ఉన్న యొక్క ఆ బాధ ఏమిటో, ఆ గుండె బలహీనత ఏమిటో, లేకపోతే ఆ శరీరంలో ఉన్న యొక్క ఆ రోగం ఏమిటో ఆయనకి తెలుసు. తప్పులు కొడుతూ తెలుస్తుందాం. హల్లెలూయా, హల్లెలూయా. శారీర సంబంధమైన యొక్క తండ్రిదండ్రులకు తెలియకపోవచ్చాము, కానీ ఇగో దేవాది దేవుడు, ఆత్మీయ తండ్రి అయిన దేవుడు మనం అడగక ముందే ఆయనకి సమస్తము తెలుసు. హల్లెలూయా. కనుక తండ్రి పాత్ర పోషించబడిన వాడు నీవు అడగకుండానే నీకు కావలసినది ఆ మాట ఏమంటారు? మీకు అక్కరగా నున్నవేవో, మీకు అక్కరగా ఉన్నది ఏదో. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మీకు అక్కరగా ఉన్నది ఏదో. ఇప్పుడు కూడా అప్పులు 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 కాదండి బాబు. ఆ మాట బలంగా చెప్పండి. ఏ మాట? ఇప్పుడే అడగండి. సంవత్సరం ఇంకా 30 రోజులు ఉంది. అడగండి, ఇప్పుడే అడగండి. మీకు అక్కరగా ఉన్నదేదో. పక్క వాళ్ళతో బలంగా చెప్పండి. ఈ మాట బలంగా చెప్పండి. నీకు అక్కరగా ఉన్నదేదో, నీకు అక్కరగా ఉన్నదేదో, నీ అవసరంగా ఉన్నది ఏదో ఆయనకి తెలుసు. పరలోకానికి తెలుసు, ప్రభువుకు తెలుసు. నీ అక్కర గుర్తించిన దేవాది దేవుడు నువ్వు అడగక ముందే. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఈరోజు దాని గురించిన ఒక ఆలోచన ఆయనకి తెలుసు. ఈ 30 రోజుల్లో ఆయన ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. 30 రోజుల్లో ఇవ్వగలిగిన వాడు. నీ అక్కర ఏమిటో, నువ్వు చదివిన చదువుకి ఉద్యోగం ఏమిటో, నీ యొక్క ప్రతి ఆలోచన ఏమిటో. ఇగో కొంతమంది పెన్షన్ కోసం ఆశపడుతున్నారు. దేవాతి దేవుడు ఆ ద్వారాలు తెరవబడును గాక. దేవుని సహాయము నీకు అందును గాక. హల్లెలూయా. ఈరోజు లైవ్ చూస్తున్న వారితో కూడా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ అక్కర తండ్రి అయిన దేవునికి తెలుసు. ఎప్పుడు? నేను ఇలాగ చెప్తే బాగుంటుందేమో. నాకు ఒక మాట బాగా ఇష్టం, ఒక ఇంగ్లీష్ మాట. అదేంటి తెలుసా? జీసస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. జీసస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ ఆల్ టైమ్. ఆల్ టైమ్, ప్రతి సమయములో కూడా దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు నీకు అనుకూలంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి తెలుసు. ఈరోజు అవసరత ఈరోజు తీర్చేవాడు, రేపు అవసరత రేపు తీర్చేవాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజుకి ఏం కావాలో అది చేసిన వాడు, రేపు ఇంకా మీకేమి కావాలో ఆయనకి తెలిసిన వాడై ఉన్నాడు. ఒక తండ్రి యొక్క రిలేషన్షిప్లో మనకి ఒరిగింది ఏమిటి అని సంగతి తెలియాలంటే మన అక్కరేమిటో, మన వెతుకులాట ఏమిటో దేవాతి దేవునికి తెలుసు. ఆ రోజు కావాల్సినవి ఆ రోజుకే అందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇలాంటి అనుభవం ఊరక చేతులు ఎత్తొద్దు. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. ఈరోజు ఎంత అవసరం, కానీ నీళ్ళు ఏమి అవ్వదనుకున్నాం, ఏది కాదనుకున్నాం, కానీ దేవాతి దేవుడు ఎక్కడ నుంచి తీసుకొచ్చాడో దేవుని కార్యముని ఎదుట బయలుపరిచాడు. ఆమేన్. కనుక ప్రతి అవసరత కూడా ఆయనకి ఈ 2 వాక్యాలు కూడా 8:32 వాక్యాలు కూడా మనకి 6వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఏదైతే మన అక్కరలో ఉన్నామో అక్కరగా ఆయన ముందుగా ఎరిగిన యొక్క దేవుడు
నిజంగా పాస్టర్ గారు అలాగే జరుగుతుందా? అలాగే జరిగింది. ఆది కాండంలో అలాగే జరిగింది. 6వ రోజు దేవాది దేవుడు నిన్ను సృష్టించే ముందే నీకు కావాల్సిన అవసరత ముందుగానే దేవాది దేవుడు అక్కర తీర్చి ముందు పెట్టించాడండి. హల్లెలూయా. ఆ రోజుకి ఏం కావాలో ఉన్న వనరులు వాడుకుంటున్నారు అంతవరకే. ఈ భూమి మీద దేవాది దేవుడు ఏది సృష్టించి ఉంచాడో వాటిని అన్నీ కూడా మనుషులు వాళ్ళు సృష్టించిందే లేదు. మీకు ఒక మాట చెప్తాను, ఇది మీకు కూడా తెలియాలి, కూడా సైన్స్ ప్రకారం మీకు కూడా తెలియాలి కాబట్టి. ఫ్యాన్ వాళ్ళు చేతండి, ఇంట్లో ఫ్యాన్ వాళ్ళు చేతండి. నేను చెప్పేది కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ కాదు, నేను చెప్పేది అది కాదు. ఉందా? దాంట్లో గాలి వచ్చే ఫ్యాన్లు ఎన్ని ఉన్నాయి? అదే కొంతమంది ఆగదు, అది అంటా ఉంటుంది. ఒక కర్ర తీసుకొచ్చి అంటే కానీ అప్పుడు రెడీ స్టార్ట్ నౌ అంటుంది. నేను చూడటానికి ఒకసారికి వెళ్తా, ఆగిపోయిందయ్యా అంటూ ఉంటాను. గాలి వచ్చే ఫ్యాన్లు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు చదివేతండి ఏంటి ఇంత చాలా ఎత్తారు, అన్నీ అటువంటివేనా ఫ్యాన్లు అన్నీ? ప్రభుత్వం మారినంత మాత్రం అయిపోయిందంటారా ఫ్యాన్లు? ప్రైజ్లా. ఫ్యాన్ ఎప్పుడు కూడా గాలిని సృష్టించదు. నోటీస్ పాయింట్. ఫ్యాన్ ఎప్పుడు కూడా గాలిని సృష్టించదు. ఫ్యాన్ వల్ల గాలి వస్తుందని మాత్రం ఎప్పుడు భ్రమపడద్దు, అది తప్పుడు ఆలోచన. మరి ఏం చేస్తుంది ఫ్యాను? దాని వెనకాల ఉన్న యొక్క గాలిని ముందు త్రూ చేస్తుంది. అర్థమైందా? మీకు గాలి కనుక బాగా తిరగాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, వీళ్ళకి ఆ రాడ్ కొంచెం దింపండి అయ్యా, దానికి ఎక్కడ పెడతారండి? ఇక్కడ ఉండదు స్లాబు, ఇంతే ఉంటుంది ఫ్యాను. ఎట్లా వస్తుందండి గాలి? ఎట్లా వస్తుంది? అది స్పీడ్ తిరుగుతూనే ఉంటుంది. కనీసం దానికి 1 అడుగున్నర ఉండాలి గ్యాపు. కొంతమంది ఇదే ఏం లేదు, ఆ సువకే పెడతారు దీన్ని. పైన గాలి వెళ్ళేటట్టుగా, దాని వెనకాల పైన గాలి వెళ్ళేటట్టుగా ఉంటేనే అది త్రూ చేస్తుంది, అంతే తప్ప ఫ్యాను గాలిని సృష్టించదు. దేవుని స్తోత్రం గాక. నా దేవుని పిల్లరా, ఈరోజు దేవాది దేవుడు మీకు ఏం కావాలో దాన్ని ఎవరి ద్వారా అయినా సరే మీకు త్యాగలి మీ ముందు పెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యం. త్వరగా. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. పరలోకపు యొక్క తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును. అంటే పరలోకపు యొక్క తండ్రి గనక నాటితే చెప్పరే మందా విసిలి అని అంటారు, నేను కాదు. పరలోకపు యొక్క తండ్రి నాటబడని, ఆయన చేత్తో నాటబడనిది ఏదైనా ఉంటే గనక అది పెళ్ళగించబడుతుంది. అదే గనక పరలోకపు యొక్క తండ్రి గనక దాన్ని గనక నాటితే దాన్ని డిస్టర్బ్ చేయటం కానీ డిస్ట్రాయ్ చేయటం కానీ ఎవరి వల్ల కాదు. దేవాది దేవుడు నీ వ్యాపారాన్ని కనుక నాటినట్లయితే ఏ మనుషుడు ఏమీ చేయలేడు. శక్తివంతమా తప్పలు కొడుతూ ఆయన మీకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని చేర్చుకున్నాడు. ఆయన చేత్తో గనక నువ్వు నాటబడితే, ఒకరోజు సవాల్ చెప్పాను ఇదే యొక్క వేదిక మీద, ఈ పరిచర్య గనక దేవుని చేత గనక జరిగితే గనక, ఆయన చేత్తో గనక నాటబడితే గనక, ఇటు పక్కన బైబిల్లో ఉన్న యొక్క పేతురు, ఇటు పక్క ఆది అపోస్తుడైన యొక్క పౌలు, 2 పక్కల సంఘాలు పెట్టినా సరే నా యొక్క పరిచర్య నాకే ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క మొక్కను ఏ దేవుడు నాటాడో, ఏ తండ్రి నాటాడో, ఈ మొక్కను కూడా ప్రైజ్ ది లార్డ్ క్రీస్తునందు నా దేవుని పిల్లరా,
ఈరోజు నీ అనే ఒక జీవితంలో ఏదైతే ఆయన తండ్రి నిన్ను నాటితే, ఆమేన్, తండ్రిని పట్ల డిసైడ్ అయితే, తండ్రి ఆయన చేత్తో గనుక, దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో మనం చూస్తాము, ఆయన కుడి చేతితో నాటబడిన యొక్క ఏంటంట మొక్కవలే ఆయన నాటబడిన యొక్క మొక్క. నేను చూస్తూ ఉంటాను, ఆయా ప్రభుత్వ సంబంధించిన కార్యాలయాల్లో చూస్తూ ఉంటాను, మొక్కలు పెడతా ఉంటారు, ఆ మొక్కకు బోర్డులు పెడుతుంటారు. నేను అనుకుంటే ఇది దొంగతనం చేసిన, దీనికి ఏం బోర్డు పెట్టారని చూస్తూ ఉంటా. కాదంట, ఆయనకి ఎవరో వచ్చిన తర్వాత ఆయన పేరు రాసి ఆయన చేత్తో నాటిన యొక్క మొక్క. ఓకే, నువ్వు నా దేవుని చేత్తో నాటబడిన యొక్క మొక్కవి. నా దేవుని చేతితో నిన్ను పెగిలించడం ఎవరి వల్ల కాదు. నీ యొక్క జీవితపు యొక్క చరిత్ర మార్చడం ఎవరి వల్ల కాదు. పరలోకపు యొక్క తండ్రి కనుక నిన్ను నాటినట్లయితే నీ జీవితము ఎవరి చేతిలో లేదు. దేవాతి దేవుడు పరలోకము నిన్ను డిసైడ్ చేసి మాట్లాడుతుంది. ప్రవచనాత్మకంగా దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన చేతితో మాట్లాడిన యొక్క నీ జీవితం అయితే గనక నీ తలరాతను ఎవరు మార్చలేరు. ఆమేన్. నీవు పుట్టిన యొక్క నీవు ఒక కారణ జన్ముడివి అంట. నేను ఒక ఉద్దేశం చేత, తండ్రి యొక్క మహిమ చేత, మహిమ కొరకు పిలువబడిన దానివి, పిలువబడిన వాడివి నేను. ప్రైజ్ లార్డ్. నీ పట్ల ఒక గొప్ప సంకల్పం దేవునికి ఉంది. నీ పట్ల దేవునికి ఒక గొప్ప దేవాది దేవుడు నిన్ను తీసిన దానికే, ఇక్కడ నాటిన దానికై. ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, నీ పట్ల ఒక సంకల్పం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఎవరు కూడా పెళ్ళగించటం అనేది సాధ్యపడదు. ఎవరి ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ సరే, నీ లైఫ్ స్టైల్ నీదేనండి. ఆమేన్. నీ లైఫ్ స్టైలు నీదే. నేను ఇలాగ ప్రార్థన చేశాను. ప్రభా, తిరువురులో ఒక ఉన్నతమైన ఒక దైవజనుడు అన్నాడు. ఎక్కడి నుంచో, ఏలూరు నుంచి వచ్చిన దైవజనుడు ఇక్కడ ఒక పాల్ గారు అని చనిపోయారు. ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నాడు, బ్రదర్, తిరువురులో ఆ సంఘం గొప్ప, ఈ సంఘం గొప్ప అని చెప్పుకునేటట్లుగా ఎవరి సంఘంలో కాదు, మన సంఘమే 1 or 2 పొజిషన్లో, అది మీదైనా నాదైనా మనమే ఆ పొజిషన్లో ఉండాలి. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఏ ఉద్దేశంతో అన్నారు? నేనంటాను, ఆ రోజు కటీబిటిగా ఒక 50 మంది రావటమే చాలా కష్టమండి. ఆ దేవుని పిల్లరా, దేవాతి దేవుడు ఈరోజు మనకంటూ ఒక గుర్తింపించాడు. ఆయన చేతితో నాటబడిన ఒక పరిచర్య, ఆయన చేతితో నాటబడిన ఒక పరిచర్య, ఒక భవిష్యత్తు, ఒక ప్రతిష్టత. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు నీవు దేవుని చేతితో నాటబడ్డావు. దేవుడు నిన్ను పిలిచాడండి. దేవుడు నిన్ను చేర్చుకున్నాడండి. దేవుడు నీకు ఒక రిలేషన్షిప్ ఇచ్చాడండి. ఆమేన్. మనం ఆ రిలేషన్షిప్, దానిని బట్టి మనకు ఒక ధైర్యం. మనకి చిన్నప్పుడు ఒంగుదూకుళ్ళు, రెడేచార్ ఏదో ఉంటాయిగా, ఇప్పుడు ఇవన్నీ అవట్లా. అంతకుముందు భలే ఏంటి, ఖో అని, కబడ్డీ అని, అన్నా గోడింబెల్ల ఒకటి, రెడీ చార్ ఏదో ఉంటుంది. ఇంకేం చెప్పండి, తొక్కుడు బిళ్ళ ఒకటి ఉంటుంది, కుంటుళ్ళు ఒకటి ఉంటుంది. ఇటువంటి ఆడుకున్నాడు. ఇప్పుడు అందరు కూడా ఇక్కడ కుంటున్నారు. యువతల పక్కోడు కనుక ఒక మాదిరి ఉంటే కదా అయ్యే పోతున్నాడు. వాడి మీద వాడికి ఏమన్నా అయిందో మనకి ఒక టెన్షను, మనకి బీపీ వస్తుందండి. పాతకాల మాటలన్నీ కూడా ఈ క్రిస్మస్ పండుగలో ఒక రోజు పెట్టుకుందాం. అన్ని పాత అన్నీ కూడా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు?
ఎందుకు వచ్చాం? దేవుడు గనక ఏదైనా గనక మిమ్మల్ని గనక స్థిరపరిస్తే, ప్రైజ్ లార్డ్, దేవుడు ఆయన చేత్తో గనక నాటితే నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరండి. ఆమేన్. నీకు ఈ వెనకాల ఒక రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏదైనా కనుక వాళ్ళిద్దరి మధ్య ఏదైనా తొండి జరిగిందనుకోండి, ఏది ఆటలో కనుక ఏదైనా తొండి జరిగిందనుకోండి, కొంచెం బలంగా ఉన్నాడు కొట్టడానికి వచ్చింది అనుకోండి, మా ఇంటి అప్పుడు మా మామయ్యతో చెబుతా. ఎవరితోట? మామయ్యతో చెబుతావా? నీకు మామయ్య రిలేషన్షిప్పా, మనకి బాబు రిలేషన్షిప్. నువ్వు రారా అబ్బా, తండ్రి, నాన్న అని నోరారా పిలుచుకోవటానికి దేవుడు ఒక రిలేషన్షిప్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తండ్రి గనక నాటితే గనక పెగిలింపబడదు. తండ్రి చేత గనక నాటబడకపోతే గనక ఖచ్చితంగా ఖచ్చితంగా దేవునికి తెలుసు ఏది ఉంచాలో ఏది నాటాలి, ఏది ఉంచాలో ఏది తీసివేయాలో ఆయనకి సమస్తము తెలుసు. మత్తయి రాసిన యొక్క సువార్త 20వ అధ్యాయము 23వ వాక్యం, 20:23. ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపును నా ఎడమ వైపును కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడును వారికే అది దొరుకును. తండ్రి ఏదైతే నీ పట్ల ఒకటి సిద్ధపరిచి ఉంచుతాడో అది నీకు దొరుకుతుంది, అది నీకు దొరుకుతుంది. ఈ 30 రోజుల్లో అది దేవాది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ కుడి ఎడమలు ఎవరైతే ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో తండ్రి సిద్ధపరచబడాలి. ఆమేన్, ఆమేన్. పనికి రాని ప్రతి మొక్కని, కలుపుని ఏం చేస్తామంట మనం? తీగని తీసివేస్తాం. ఆ తండ్రి దాన్ని గనక స్థిరపరిచే గనక, ప్రైజ్ లార్డ్, నువ్వు ఉంటావు. నువ్వు ఆ మాట ఒక్కసారి చదువురా మళ్ళీ ఒకసారి. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడును, తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడును వారికే అది దొరుకునని చెప్పెను. ప్రైజ్ లార్డ్. అది నీకు దొరుకును కాక, అది నీకు అగపడును కాక. దేవుడు ఏదైతే నీ కొరకు సిద్ధపరిచాడో అది నీకు దొరుకును కాక. నేను ఇలాగ చెప్తాను, ఈరోజు దొరకవలసినవి ఈరోజు దొరుకుతాయి, రేపు దొరకవలసినవి ఆయన ఎప్పుడు నీ కొరకు స్థిరపరచాలో సిద్ధపరచాలో ఆయనకి తెలుసండి. ఆమేన్. ఈరోజు కావలసినవి ఈరోజు, రేపుడు కావలసినవి రేపు. గేదెనిచ్చిన దేవుడే పలుపును కూడా ఇస్తాడు అని చెప్పండి. ఈరోజు కార్యక్రమం పాడి పంటల కార్యక్రమం కాదు. నీకు బండి కనుక ఇస్తే ఇంకా పెట్రోల్ కూడా ఆయనే కొట్టిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు ఒక మాట చెప్తాను వినండి. దైవజనులు వర్గీస్ గారు ఈ బైబిల్ కాలేజీ అప్పుడు దాదాపు 2007వ సంవత్సరం అది బైబిల్ కాలేజ్ టీచింగ్ కోసమని కొంచెం మీరు టీచింగ్ చేయడానికి రండి అని అడిగినప్పుడు నాకు కూడా కొంచెం భయమే, కానీ ఆయన వెనకాల ఇచ్చిన యొక్క బలం, ఆ ధైర్యాన్ని బట్టి టీచింగ్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం, ఆ టీచింగ్ చేసే అవకాశంలో దైవజనులు కూడా అడిగారు ఎలా చేస్తున్నారు టీచింగు. అందుకని మనకంతా వెనకాల బ్యాకప్ లేదు కదా, బ్యాకప్ ఏం లేదు కదా, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా. అందుకని ఎలా చేస్తున్నానంటే నేను బాగా రాత్రులు దాని మీద కూర్చునేవాడిని అండి. రాత్రులలా కూర్చుని 3 గంటల కూడా కూర్చున్న సందర్భాలు ఉండేవి. ఆ పగలు ఒక్కసారి చెప్పడానికి ఎన్ని రోజుల నుంచే. అది సోమ మంగళవారం అక్కడ ఉండేవాడిని. సోమవారం పెట్టడానికి కారణం ఒకటి ఉంది, సోమవారం పెట్టడానికి కారణం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఆదివారం ఎంతో కొంత కానుకలు వస్తాయి కాబట్టి
దానిని బట్టి ఆదివారం అక్కడ క్లాస్ చెప్పడానికి జేబులో డబ్బులు ఉంటాయి అనే ఒక ధైర్యంతో నేను సోమ మంగళవారం వస్తాను పాస్టర్ గారు అని అభిషక్తులతో చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఆ రోజుకు సంబంధించింది. ఆ రోజు నాకేమో విజయవాడ పెద్ద టచ్ లేదు, ఈరోజు తిరుగురుతో నాకు టచ్ లేదు. విజయవాడ నాకు పాస్టర్ కన్నా నాకే బాగా తెలుసు. అప్పుడు ఏదో ఆలోచనతో ఇటుపోతాను తర్వాత సంగతి, కానీ ఇప్పుడు అప్డేట్లో కొంత నా కథకుతో నాకు తెలుసు విజయవాడ. అప్పుడు నాకు ఏం తెలిసేది కాదు. ఏం ఎక్కాలి 10 సార్లు వర్గీస్ గారికి ఫోన్ చేశాను, సార్ ఏది ఎక్కమంటారు సార్ అనుకుంటా. అది ఎక్కితే వాడు ఏదో తీసుకెళ్ళిపోయి ఆ స్టేషన్లో ఆపటం ఏంటో నాకు చేత కాదు. నేను చూస్తూ ఉండేవాడిని. ఒకటి అటు నుంచి వచ్చేది, ఒకటి నుంచి వచ్చేది, నాకేం అర్థమయ్యేది కాదు. ఎక్కడో చోట ఇక బాగోదు, ఫీల్ అవుతారేమో, కండక్టర్ ఏమంటారు, నువ్వు ఇంకెక్కడే ఉన్నావు అని అంటారేమోనని ఎక్కడో చోట దిగేవాడు నేను. ఏది అవమానం రాకుండా వాడు ఏమంటాడు అని పుట్టుకున్న నేను దిగుతున్నారా అనేవాడు. ఓహో ఇది నా టేషన్ అనుకుంటాను, దిగిపోండి. ఓ సూట్ కేసు తీసుకోండి, దిగిపోయండి. చూస్తే ఇంకా 5 ఉండేది. ఏం చేయాలో అర్థం కాక అసలే కరువు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అల్లాడుతున్న యొక్క సమయం అది. దానికి 5 రూపాయలే. ఇప్పుడు ఈ 5 కిలోమీటర్లకి 50 రూపాయలు ఇచ్చి, ఇదిగో ఆ రైలు పట్టాలు అంటే చూసారా, ఆ రైలు పట్టాల దగ్గర సత్యనారాయణపురం ఉంటుంది, ఆ స్టేజ్ దగ్గర తెప్పండి నన్ను అనేవాడిని. అక్కడికి వచ్చిన తర్వాత కాసేపు అటు ఇటు చూసేవాడిని, ఇటు పోవాలో తెలియక. చివరికి అటు చేసి ఇటు చేసి ఏదో టైంలో గట్ట ఎందుకంటే ముందు గంట ముందే బయలుదేరేవాడు. మళ్ళీ మరి ఇన్ని కిరికిళ్ళు ఉంటాయి కదా మనకి. దానికోసం సోమవారం పెట్టుకున్నాను. ఆ దేవుని పీలరా, ఆయన ఎప్పుడు ఏది సిద్ధపరచాలో ఆయనకి తెలుసు. ఆ తర్వాత కారులో వెళ్ళి ఆ క్లాస్ చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు నా దేవుని పిల్లల ప్రారంభంలోనే ఎందుకు ఇవ్వలేదు దేవునికి తెలుసు. ఆయన దేవుడు మన కొరకు ముందుగా ఏమి సిద్ధపరిచాడో. ఆమేన్. నేను ఎలాగ మాట్లాడుతున్నాను, ఈ యొక్క వాగ్దానం యొక్క సందేశం యొక్క కూడికలో ఎంతమంది కలెక్టర్స్ ఉన్నారో తెలియదు. ఆమేన్ అనరు. ఊకండి పాస్టర్ గారు, మనది ఎప్పుడు ఈ బ్యాచ్ అయితే ఏ బ్యాచ్, అట్లు తోకునే బ్యాచ్. చీ 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 చీ. మీకు తెలుసా మీ పాస్టర్ బతకడానికి ఎన్ని యాసాలు వేసి ఉండో తెలుసా? మా పిల్లలకు కూడా తెలియదు. ప్రారంభంలో చదువు అబ్బనప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత షెడ్లో చేరారండి. షెడ్లో ఏది సీన్ గారు ఎక్కడ ఉన్నారు? ఆనంద్ మేస్త్రి గారు తెలుసా? ఆనంద్ గారు ఆయన దగ్గర చేరా. చేరితే ఎంతసేపు కడగమంటా ఉండేవాడు. బండి ఎప్పుడు ఇచ్చేవాడు కాదు, ఎప్పుడు కడగమంటా ఉండేవాడు. మొత్తం దాన్ని కడిగి చేతులు పోయాయి. చివరికి అదేమో తెల్లగా ఉండేది, నా చేతుల మొహం ఏమో నల్లగా అయిపోయేది. అదే ఆనంద్ మేస్త్రి గారు ఆయన బతికున్నప్పుడు చనిపోయాడు. ఆయన ఉన్నానుక దేవా నాయన తిరుగురితో మనకి ఏ సంబంధం? ఈ మధ్య ఫేస్బుక్ కూడా లేదు దాంట్లో, అది కూడా చూడట్లా. అసలు ఏమైంది? అసలు మన మంత్రి గారు పనిచేస్తున్నారా, ఆయన గారు పనిచేస్తున్నారా? అవి ఎంతసేపు డిప్యూటీ సీఎం కనిపిస్తుంది కానీ సీఎం కనపట్ల పెద్ద దాంట్లో. నాకు అర్థం కావట్లా అసలు ఉన్నాడా ఏంటనే సంగతి కొంచెం తెలుసుకుని నాకు. ఒక్కసారి దేనికో వెళ్తే, ఎక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే, సార్ నమస్తే సార్ అన్నాడు. చూస్తే ఎవరు? మేస్త్రి గారు. ఒకప్పుడేమో ఇప్పుడన్నా చాలా ఆధునికమైన వచ్చినాయి. అప్పుడు ఏదైనా గీకాలంటే కనుక ఆ వైరు ఉంటుంది చూసారా, ఏ వైరు? ఎక్స్లేటర్ వైరు. అవన్నీ దింపి ఒక దాన్ని కట్టగా కట్టి దానితో పాటు గీకుతూ ఉండేవాళ్ళం. నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఈరోజు అనుకున్నామా? నమ్మరు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారని నమ్మరు. ఇక్కడ ఉన్న వాళ్ళు కలెక్టర్లు అవుతారని ఆలోచన లేదు. నాకు మంచి భర్త వస్తాడు అనే ఆలోచన లేదు. కొంతమందికి చెప్పరే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయనేది లేదు. దేవుడు
కొన్ని నీ కొరకే సిద్ధపరిచాడు. అవసరమైతే గవర్నమెంట్లో కొన్ని కొత్త పోస్టులు అయినా తెస్తాడు. ఆమె ఒకవేళ ఏ అవకాశం లేకపోయినా సరే, పాస్టర్ గారు ఇట్ట కూడా చేస్తాడా అంటే చేస్తాడని చెబుతా. అందుకు సాక్ష్యం కూడా నేనే. అంతకుముందు పనికి మాలిన పని చేసేవాడుగా, ఏది పడితే అది పనికి మాలిన పని చేసేవాడు కదా. నేను 10th పాస్ అయిన తర్వాత వాయిదాల ప్రకారం, వాయిల ప్రకారం ఇలాగ పడితే బాగుంటుంది, వాయిల ప్రకారం ప్రైజ్ లార్డ్ దాదాపు 6 రాస్తే 2 పాస్ అయ్యారు. 6 రాస్తే 2 పాస్ అయ్యాను. ధైర్యంగా ఉండండి బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. రెండు పాస్ అయ్యాను. 4 పాస్ అవడానికి ఇక అందుట్లో హిందీ మేకో అతనై ఒక టీచర్ గారు ఉన్నారు. ఆమె నా పరిస్థితి, అరే రవిగా ఇట్లా రాస్తే కనుక 8 సంవత్సరాలకు పాస్ అవుతారా నువ్వు అని ఆమె చూసి ముందుగానే ఆ బిట్ పేపరు పూర్తి చేసి మొత్తం ఆమె లైన్ ప్రకారం 4 వస్తే కనుక 4 పెట్టేసి అందరూ ఒకటి ఇచ్చేసి బిట్ పేపర్ నా దగ్గరికి వచ్చేసరికి 4 చూస్తే అన్ని పెట్టాలి. దేవా 18 మార్కులు. అట్ట పాస్ అయిన రకం మంది, అట్ట పాస్ అయిన రకం మంది 10th క్లాసు. ఈ వాయిదాల ప్రకారం చేసిన మనమే దేవాతి దేవుడు. మీరు నమ్మండి, మీరు నమ్మండి, నాకన్నా యోగ్యులైన వారు ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నాకన్నా ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, పాటుపడేవాళ్ళు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. తండ్రి అయిన వాడు ఎవరిని స్థిరపరుస్తాడో అది స్థిరముగా ఉంటుంది. ముందుగానే దేవాతి దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. కొన్ని పోస్టులు ఓడబీకైనా సరే నీవే రానివి. వస్తీ బదులు నీవే ఎస్తేరు. ప్రైజ్ లార్డ్. నీకు పోస్ట్ దేవాతి దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో నీ కొరకు ఖచ్చితంగా అది నువ్వు అవ్వబోతున్నావు. ఎక్కడి నుంచైనా తీస్తాడు. ఒక గేట్ కీపర్ ఇంటిలో నుంచి తీసిన యొక్క దేవాతి దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. దేవాతి దేవుడు నీ కొరకు ఈ రోజు నువ్వు ఎలాగుంటావో తెలియదు, నీ పిల్లలు ఎలాగుంటారో నీకు తెలియదు. నేను చెబుతున్నాను, దేవాతి దేవుడు మీ యొక్క పిల్లలను కారులో తిరిగే ఒక స్థానము దేవుడు ఇవ్వబోతున్నాడు. గతంలో నేను అన్నాను ఒక మాట, తిరుగుల్లో అన్నాను, బంజరు డయాస్ మీద కూడా అన్నాను. నా పిల్లలు వస్తారు, డాడీ నేను వెళ్ళాలి డాడీ. అరే కింద ఏదో ఒక కారు ఉందిరా, వేసుకుని వెళ్ళండి. ఏదో ఒక కారు. అసలు మన స్కూటర్ ఏమో వెనకాల దోమలు అయ్యి ఉంటే అవి తెచ్చిపోతాయి, అంత పొగొస్తుంది మన దానికి. ఆ రోజుల్లోనే నిజంగా చెప్పగలను, ఈరోజు దేవాతి దేవుడు మీ స్థితిగతులు మార్చబోతున్నాడు. మీ కొరకు కొన్ని సిద్ధపరచబడినవి ఉన్నవి, మీ కొరకు సిద్ధపరచబడినవి. తండ్రి దాన్ని సిద్ధపరిస్తే, స్థిరపరిస్తే ఖచ్చితంగా నీ కొరకు అవి సిద్ధపడి ఉంటాయి. నేను మీకు తండ్రిగా ఉంటాను, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. చేర్చుకునే ఆలోచనలో సిద్ధపరచబడే ఒక అనుభవం ఉన్నది. చేర్చుకునే అనుభవంలో సిద్ధపరచబడిన ఒక అనుభవం ఒకటి ఉన్నది. నేనంటాను, ఆ సిద్ధపరచబడిన అనుభవము అది 4వ జాము కావచ్చు, అది 4వ జాము కావచ్చు. అది ఏదో ఒకరోజు దేవాతి దేవుడు నీ అనే ఒక జీవితంలో నీ దగ్గరకు వచ్చే యొక్క సమయము ఒకటి ఉన్నది. హల్లెలూయా. 4వ జాము మీన్స్ 3 నుంచి తెల్లారుజామున 3 గంటల కాడి నుంచి 6 గంటల జాము 6 గంటల కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. తెల్లారుజామున 3 గంటల కాడి నుంచి తెల్లారుజామున 6 గంటల వరకు 4వ జాము. 4వ జాము. చాలామంది ఈ టైంలో ప్రార్థనలో ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవాతి దేవుడు ఆ టైంలో నా దగ్గరికి రావాలని ఒక ఆశతో ఉంటారు. నేను అంటాను, నా దేవుని పిల్లరా, ఈరోజు నీ అనే ఒక జీవితంలో 4వ జాము ఒకటి ఉన్నది. అది
2025వ సంవత్సరం. ఆ 4వ జాము అవుతుంది. 2025వ సంవత్సరమే నీకు 4వ జాముగా మార్చబడును గాక. దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో నీ పట్ల దాన్ని స్థిరపరచబోతున్నాడు. ఈరోజు నువ్వు బతికినట్లుగా, ఈరోజు నువ్వు తడుములాడుకున్నట్లుగా నీ జీవితం ఉండదు. రాబోయే దినాల్లో నీకు సంబంధించిన యొక్క సిద్ధపాటు వేరే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లరా, ఆయన నిన్ను చేర్చుకునే యొక్క క్రమంలో ఖచ్చితంగా నీ కొరకు సిద్ధపరచబడింది ఇవ్వటానికే. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 35వ వాక్యం. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 35వ వాక్యం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. రిపీట్ అగైన్. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన చేతికి చేర్చుకున్నాడు కాబట్టి, తండ్రి అయ్యున్నాడు కాబట్టి ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కదా 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 నేను అంటాను. ఇప్పుడు కొంచెం మాట చదువుకుందాం. ఆయన చేతిలో కాదు, నీ నోటిలో పెట్టాడు. సమస్తము నీ నోటిలోనే దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోటికి అప్పగించాడు. కలుగును గాక అనండి మాట, కలుగును గాక అనండి మాట, కలుగును గాక నీ నోటిలో పెట్టించాడండి. అక్కడేమో తండ్రి చేతికి అప్పగించాడు, ఇప్పుడు నీ నోటికి అప్పగించాడు. నువ్వు ఎంత పెద్ద మాటైనా అడుగు, ఎంత పెద్దదైనా అడుగు, నా తండ్రి. అందుకనే ఆయన ఓపెన్ ఆప్షన్, ఆయన ఫ్రీగా వదిలేశాడు. ఏంటో తెలుసా? నీకు ఇష్టము ఏదో అది అడుగుడి. ఆమేన్, ఆమేన్. నీకు ఏది ఇష్టమో అది అడుగుడి. నాకు భోజనాల దగ్గర మహాకోపం వస్తుందండి. ఆ గుండెకాయలు వద్దో మర్రా అంట, తీసుకెళ్ళి గుండెకాయలండి ఖర్చాలి తీసుకెళ్ళి. నాకు పప్పు సారు అంటే ఇష్టం, నాకు అది పోయి. నీకు ఏది ఇష్టమో అది అడుగుడి. అంతే తప్ప గుడికాయలు ఎవరు అడిగారు, ఖర్చాలు ఎవరు అడిగారు? పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి శుభ్రంగా తినాలి అని అంటారు. శుభ్రంగా తినేవారు, శుభ్రంగా తినేవారండి. పాస్టర్ గారికి కొంత రొయ్య అంటే ఇష్టం, పాస్టర్ గారికి మటన్ అంటే ఇష్టం. నాకు ఏది ఇష్టం లేదు. నా వరకు నా వెనకాల వచ్చిన మాత్రం మా జాగ్రత్త చూసుకోండి. వేసిన జాగ్రత్త. అమ్మో, మీరు ఎప్పుడన్నా ఏదైనా అడిగేటప్పుడు, ఏదైనా వచ్చేటప్పుడు ఇట్లా అడగండి. మీరు పాస్టర్ గారు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకేం కావాలి అని అడగండి. నాకు కాదు, వాళ్ళకేం కావాలి అడగండి. మీకు ఇష్టమేదో. పాస్టర్ గారు ఇంట్లో పెరగండి, వేసుకోండి. నాకేమో ఇంత అన్నానికి ఇంత పెరుగు వేసుకుంటాం ఉంటుంది. కొంతమంది ఇంత అన్నానికి ఇంత పెరుగు వేస్తారండి. వాళ్ళకి ఇష్టం వాళ్ళకై, వాళ్ళు వేసుకోకపోతే నోట్లో కలలై నోట్లో కుక్కు. నాకు ఎంత కుక్కాలో అంత కుక్కండి, అంతవరకే. అంతే తప్ప మీ ఇష్టం ఏంటంటే, మీ ఇష్టాలు మీకేం కావాలో నా మీద రుద్దుతారు ఏంటంటే. నన్ను మర్యాదగా భోజనాలు పిలిచారు, నన్ను ఇబ్బంది పెట్టకుండా మర్యాదగా భోజనం పెట్టి పంపించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన నోటికి అప్పగించాడండి. ఎంత అడిగితే అంత, ఏది అడిగితే అది. నా దేవాతి దేవుడు నీ నోటికి కలుగును కాక అనండి. ఇదిగో 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 ఈ సంవత్సరం ఏదైతే కావాలనుకున్నారో దాన్ని స్మరించుకుంటూ, దాన్ని ఆలోచన చేస్తూ కలుగును కాక అనండి. ఇప్పుడు అన్న గట్టిగా. ఊరికి నేను చెప్పమన్నాను చెప్పారా, లేకపోతే ఏదో? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఒక 4వ జాములో ఖచ్చితంగా దేవాది దేవుడు ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ చేతికి అప్పగిస్తాడు. ఏ చేతికి అప్పగిస్తాడు?
నువ్వు వారసుడివి. నీకంటూ దేవాది దేవుడు ఒక బంధం ఇచ్చాడు. దేవాది దేవుడు నీకంటూ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేర్చుకొని తండ్రి అయ్యేటట్లుగా, తండ్రి అయినట్లుగా మనకి తండ్రి అయిన యొక్క స్థానాన్ని, గురుతల స్థానాన్ని దేవాది దేవుడు మనకిస్తే సమస్తము మన చేతిలో ఉందండి. ఆమె దేవాది దేవుడు అలా చేస్తాడా పాస్టర్ గారు? దేవాది దేవుడు నిజంగా అలాగా చేస్తాడా పాస్టర్ గారు? చేశాడండి. దాన్ని మనం పోగొట్టుకున్నాం ఏదైనా మనలో. దేవాది దేవుడు అది చేశాడండి. సమస్తాన్ని మన చేతికి అప్పగించి అన్నీ ఇచ్చి ఏలుడి అన్నాడు, అన్నీ ఇచ్చి ఏలుడి అన్నాడు. కానీ మనం పోగొట్టుకున్నాం. దేవుడు ప్రేమించే సమస్తం నీ చేతిలో పెడితే మనం దాన్ని పోగొట్టుకున్నాం. నా దేవాది దేవుడు ఆ పోగొట్టుకున్నది, మనం పోగొట్టుకున్నది కలవరి శిలువ రక్తము చేత దాన్ని కొని మీకు దేవాది దేవుడు ఇచ్చాడు. అది రక్షణే కావచ్చు, అది నీ భవిష్యత్తే కావచ్చు, అది ఏమైనా సరే దేవుడు నీ చేతికి అప్పగించి, నీ చేతిలో ఉందండి. నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. నీ భవిష్యత్తు మీ నోటిలోనే ఉంది. చెప్పండి, నా భవిష్యత్తు నా నోటిలోనే ఉందని చెప్పండి. నా భవిష్యత్తు నాతోనే ఉందని చెప్పండి. నా భవిష్యత్తు నాలోనే ఉందని చెప్పండి. ఆమేన్, ఆమేన్. కనుక నా దేవుని పిల్లరా, దేవాది దేవుడు ఒక తండ్రి రిలేషన్షిప్లో దేవాది దేవుడు సమస్తము నీకు ఇవ్వటానికి ఏది కూడా అందుకని దేవాది దేవుడు మీకేది ఇష్టమో కనుక దేవాది దేవుడు మన జీవితంలో మనకే అప్పగించాడు. ఆ మధ్యకాలం ఉపవాస ప్రార్థనలు అన్నాను, మీ నోటికి ఏ మాట వస్తే ఆ మాట అన్నాను. మీ నోటికి ఏది అనిపిస్తే అది అనమన్నాను. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు ఆయన తండ్రి అయిన యొక్క క్రమంలో, ఆయన తండ్రిగా ఉండే యొక్క అగ్రుతల స్థానంలో దేవాది దేవుడు నీ అనే ఒక జీవితంలో సమస్తము నీ చేతికి అప్పగించడానికే దేవాది దేవుడు నీ అనే నోటిలో, నీ అనే చేతిలో దేవాది దేవుడు పెట్టాడు. మీ చేతిలో అంటే రేఖలను బట్టి కాదండి, రేఖలను బట్టి కాదు. నా దేవుని పిల్లరా, ఆయన తండ్రి అనే స్థానంలో నీకు భవిష్యత్తు అనే దాన్ని నీ చేతిలో పెట్టాడు. నువ్వేం కావాలో ఆశపడుతున్నావో అది దేవుడు చేయటానికి అన్న సంగతి గమనించాలి. ఒక తండ్రి దానికి ఇవ్వడానికి దేనికైనా తెగిస్తాడు. తన కుమారుడు ఆ కుమారత్వంలో ఆ ప్రేమించిన దాన్ని బట్టి ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఏమి ఇవ్వటానికి తెగించాడు? మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యం. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే. కట్టుచున్న యొక్క మందిరంలో కట్టడాలు ఉండాలి. తర్వాత నీవు నా న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల, తండ్రి అయిన దావీదుతో నేను చేసిన యొక్క వాగ్దానములు నీ పక్షముగా స్థిరపరుస్తాను. ఆమేన్. తండ్రి దావీదు యొక్క తండ్రిగా ఉన్న యొక్క కాలంలో దావీదుకు దేవాది దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా నేను నీ పట్ల కుమారత్వంలో, ప్రైజ్ లార్డ్, నేను ఇక్కడ ఒక మాట చెప్పడానికి తీశాను. ఈ మాట అదేంటో తెలుసా? అంటే తండ్రికి ఉన్నవి కుమారుని యొక్క జీవితంలో స్థిరపరచబడతాయి. తండ్రి యొక్క, నేను అంటాను, ఈరోజు దేవాది దేవుడు నీకు వాగ్దానంగా తీయబడిన దాంట్లో నీ పిల్లలు కూడా ఉన్నారు. ఆమేన్. ఈ విషయం నాకు ఇప్పుడు అర్థం కాదండి. ఈ విషయం మనకి ఇప్పుడు అర్థం కాదు. ఇదిగో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో తండ్రి అయిన యొక్క దావీదు యొక్క ఆయనకి చేసిన యొక్క వాగ్దానం వచ్చేసరికి ఇదిగో తన యొక్క పిల్లల పట్ల నేను స్థిరపరుస్తాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.
ఈరోజు దావీదుకు చేసిన యొక్క నిబంధనే పిల్లల పట్ల స్థిరపరచాలని చెప్పిన యొక్క వాక్య ప్రత్యక్షత ఈరోజు తండ్రి అయిన యొక్క దేవాతి దేవుడు ఆయన మీద ఉన్న యొక్క ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క వాగ్దానం యొక్క ఫలము మన దాకా రాబోతున్నది. హల్లెలూయా. అంటే దావీదుదే తర్వాత తరానికి వస్తున్నప్పుడు దేవాతి దేవుడు ఆయన స్థానం సంబంధించిన యొక్క వాగ్దానాల యొక్క పంటే ఫలమే ఈరోజు ఖచ్చితంగా నీవు నేను అనుభవించబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఎలాంటి ఒక ఆలోచన చేస్తున్నాడు అంటే తన యొక్క బిడ్డలకు ఒక వారసత్వపు యొక్క హక్కుని, వాగ్దానాన్ని ఇస్తున్నాడు. రెండవదిగా ఆదికాండము 37:35 అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి, ప్రయత్నం చేశారు. అయితే అతడు ఓదార్పు పొందనలక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. చాలండి. తండ్రి ఎక్కడికి వెళ్తానన్నాడు? యాకోబు. కుమారుడు చనిపోయాడు. ఎవరు? యోసేపు చనిపోయాడు. ఇప్పుడు ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? బాధపడతా ఉన్నారు. ఎవరు వచ్చినా సరే ఎవరు కూడా ఓదార్చలేకపోయారు. తండ్రి ఏడ్చి, ఒక కుమారుని పట్ల తండ్రి యొక్క నిర్ణయం ఎలాగుంటుంది? ఒక కుమారుని యొక్క వారసత్వంలో తండ్రి యొక్క ఆలోచన ఎలాగుంటుంది? ఏడటం ఇస్ ద కామన్ థింగ్. అక్కడ యాకోబు అనే యొక్క పదం ఏంటో తెలుసా? మృతుల లోకములో. ఏంటి నా మాట చదవండి ఒకసారి. నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదనని. చాలండి. ఎక్కడికి వెళ్తాడంట? మృతుల లోకమునకు. ఎక్కడికి వెళ్తాడంట? ఏడ్చాడు. ఇతని యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఎంతమంది ఓదార్చినా సరే ఓదార్పు నల్లకపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన మీరు 100 మంది రండిరా, కాదు నేను మృతుల లోకానికి అంటే చావటానికైనా సిద్ధపడిన వాడు సమస్తమును మీకెందుకు అనుగ్రహించడు? ప్రైజ్ ది లార్డ్. అంటే యాకోబు యొక్క ఆలోచన ఏమిటి? నా కుమారుడు చనిపోయాడు అని వాళ్ళ వెనకాల వెళ్ళమని కాదు నా ఉద్దేశం. దేవాతి దేవుడు నీ కొరకు ఏం చేశాడు అనే ఒక ఆలోచన చేయడం కోసం. దావీదు అంటాడు, చదవండి, సమూయేలు రాసిన 2వ పుస్తకం 18:33. అప్పుడు రాజు బహు కలత పొంది గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోము కేకలు వేయుచు అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత మేలు, ఎంత బాగుండు. చాలండి. తండ్రి యొక్క నిర్ణయం, తండ్రి యొక్క ఆలోచన. క్రీస్తునందున దేవుని పిల్లరా, చాలామంది చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు అన్నవాళ్ళు, వృద్ధులు అనేవాళ్ళు ఒక ఆలోచిస్తారు, రే నా ఆయుష్ కూడా పోసుకొని బతకరా. నా ఆయుష్ అంటే ఒక ఆయుష్ నిమించబడుతుంది. ఆ ఆయుష్లో తీసి కొంతకాలము నీ కొరకు నా ఆయుష్ను వాడుకో అని చెబుతూ ఉంటారు. ఒకళ్ళ ఆయుష్ ఒకళ్ళు ఇవ్వడానికి కలవదు, ఒక వాగ్దానం ఇంకొక వాగ్దానానికి కలవదు, రిలేషన్షిప్ ఉంటే మాత్రమే తప్ప. నా దేవుని పిల్లరా గమనించండి. ఇప్పుడు అబ్షాలోము చెడ్డవాడైనప్పటికీ సరే, చంపడానికి సిద్ధపడినప్పటికీ సరే, తండ్రి అయిన యొక్క దావీదు అంటున్నాడు, యో అబ్షాలోమా, నీకు ప్రతిగా నేను చనిపోతే ఎంత బాగుండు. నీ కొరకు పరలోకము ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. తండ్రి యొక్క పాత్ర సామాన్యమైనది కాదండి. తండ్రి యొక్క పాత్ర నీకు దేనికి ఇవ్వటానికైనా తెగించిన ఆ పాత్ర. దేవుని స్తోత్రం కలుగును గాక. నా దేవుని ప్రియులారా, ఈరోజు
ఖచ్చితంగా ఈ మాట దేవుని వాక్యాన్ని బట్టి సరేమో అనిపిస్తూ ఉంది. మనం కూడా క్రీస్తు యేసు యొక్క ఆయుష్యత మాత్రమే బతుకుతున్న వాళ్ళం. మనం ఆయన మరణించింది దేనికో తెలుసా? మనని జీవింపజేయటానికి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆయుష్ మనకు పోసాడా లేదా? అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండు. యేసు ప్రభువు కల్వరి శిలువలో చేసిన యొక్క త్యాగము అదే. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు మీ అనే ఒక జీవితంలో ఖచ్చితంగా తండ్రి ఒక పాత్ర తీసుకున్నాడా? నీ పట్ల నిర్ణయం తీసుకున్నాడా? ఒక ఆలోచన చేసుకున్నాడా? నీకు తండ్రిగా ఉన్నాడా? నిన్ను చేర్చుకున్నాడా? నీ కోసం చనిపోవటానికైనా సిద్ధమే. అసలు ఈ పాటికి తప్పట్లు ఎంత బలంగా రావాలండి, ఎంత బలంగా రావాలండి. బా, ఎంతకన్నా గొప్ప ఈ ఉందండి. ఆమేన్. నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఆవిడతో మాట చెప్పు, ఏమే నీ ఆయుష్ నాకు పోయి నువ్వు జావు నన్ను బతికించు అని అందనుకో, అసలు మూలన్న చీపే కట్ట తిరగేసి, అరే నాకు అప్పుడే అర్థమవుతుందా, నీ బుద్ధులే బట్టి నాకు అర్థమవుతుందిరా, అసలు నీ బుద్ధే వంకర బుద్ధిరా, నేనేం సావాలా ఇంకోటి చేసుకుని చద్దామని నువ్వు, రే నీ బుద్ధే వంకర బుద్ధిరా. ఎవరు పెట్టండి. ఎస్, ఏదో ఊరికైనా ఆయుష్ పోసుకొని యేసన్న గారు ఈ మాట అనేవారు. యేసన్న గారు ఎక్కడో పల్లెటూరులో వెళ్ళి ఆ ముసలోడు అప్పటికే పళ్ళుడిపోయి ఉసూరుమంటా ఉన్నాడు. కాడేమో కమ్మంటుంది, ఊరేమో పొమ్మంటుంది, అదేమో కమ్మంటుంది, ఇదేమో పొమ్మంటుంది. ఆ ముసలోడి దగ్గరికి వెళ్ళి యేసన్న గారు ఆయన విచిత్రమైన యొక్క సంగతులను చెప్తూ ఉంటారుగా, ఆయన యొక్క స్టైలే వేరుగా. ముసలోడు మీ ఆమె పోయింది కానీ ఒక్కడే జొండుకోలేకపోతున్నాం, పెళ్లి చేసుకుంటానంటే ఆ ముసలోడు ఏమంటాడో తెలుసా? నాకెవరిస్తారయ్యా, అరే చచ్చిపోయే టైంలో నాకెవరిస్తారంటున్నాడు తప్ప, నేను చేసుకో నాకెందుకో అట్లా అంటే ఇత్తే చేసుకుందామని అన్నక్క, అంటే ఇవ్వటానికి ఎవరున్నారా అని చూస్తున్నాడే తప్ప. నా దేవుని ప్రియులరా, ఎవ్వరు కూడా మన కొరకు ప్రాణం పెట్టేవాడు ఎవ్వడు కూడా లేరండి. ఎస్, యేసు ప్రభువారే మనం చెడ్డవాళ్ళైనప్పటికీ సరే, నా కుమారుడా నీకు బదులుగా నేను యవ్వన కాలంలో మన కొరకు ప్రాణత్యాగం చేసిన ఏకైక స్నేహితుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రాలు చెప్పండి. తొమ్మిది అంటే అయింది అడుగుతారేంటండి. అప్పుడే ఆ 9కి కొంచెం గ్యాప్ వచ్చింది. 9 ఎట్లుంటుంది, ఇట్లుంటుంది కదా, ఇక్కడ కట్ చేసేసి ఆ ముక్క తీసి కింద పెట్టారు. ప్రశ్నార్థకం అన్నమాట. ప్రైజ్ లార్డ్. తండ్రి పాత్ర ఏమైనది 4 ముక్కలతో చెప్తాను, 4 ముక్కలు చెప్తాను. ఆమేన్. పందుల యొక్క పొట్టు తినే యొక్క రెండవ కుమారుడు. పందులు పొట్టు తినే ఒక కుమారుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త లూకా రాసిన శుభవార్త 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అటు పెట్టుకోండి. దాదాపు 3 భాగాలు. ఈ 3 ఉపమానాల్లో చివరి ఉపమానం చాలా ఉన్నతమైంది, పెద్దది కూడా. 3 ఉపమానాల్లో గొర్రె ఉపమానం చిన్నది, నాణ్యం ఉపమానం చిన్నది, కానీ తప్పిపోయిన యొక్క కుమారుడు వచ్చేసరికి చాలా ఎక్స్టెన్షన్ చేయబడిన యొక్క ఉపమానం. 4 సువార్తల్లో ఇంచుమించుగా 47 ఉపమానాలతో యేసు ప్రభువు వారు చెప్పారు బోధ తీరు. ఆ బోధల్లో, ఆ ఉపమానాల్లో ఈ తప్పిపోయిన యొక్క కుమారుడు చివరికి తండ్రి దగ్గర నుండి వేరై
చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? ఎన్నో టెస్టులు పాస్ అవుతే కానీ ఆడికి ఆ ఉద్యోగం వచ్చిందండి. ఏమంటారా అన్న? ఏంటన్నయ్యి అయ్యి రాస్తూ ఉంటారు కదా, ఎన్ని ఏదో అంటూ ఉంటారు దాన్ని, ఏదో 4, 2 గ్రూప్స్, గ్రూప్ 4, 2, 3, 7. గ్రూప్ 7 లేదన్నా? లేదుగా. అదే చదువు రేపు పెట్టకపోతారా ఏంటి ఈ వాక్యం అయిన తర్వాత? గ్రూప్ 7 ఇవన్నీ టెస్టులు రాసిన తర్వాత ఎన్నిట్లో గెలిస్తే వాడు పందులు కాసే ఉద్యోగం వాడికి ఇచ్చారండి. వాడికి వాడు యజమాని దృష్టిలో ఆ పందులు తినే ఒక పొట్టు, ఆ ప్రాంతంలో పందులు తినే ఒక చెట్టు ఒకటి ఉందండి, ఖరాబ్. చెప్పండి, ఖరాబ్, CAROB, ఖరాబ్ అనే చెట్లు. స్క్రీన్ మీద చూడండి, స్క్రీన్ మీద వచ్చిందా? నామకాలు చూస్తారే, దాని పళ్ళు ఎట్టున్నాయో చూసారా? వచ్చిందా లేదా? ఈ పళ్ళను అవన్నీ కూడా మిశ్రమాడి ఆ పళ్ళను దాన్ని నేను కూడా తిన్నా, కానీ తప్పిపోయిన కుమారుడు మాత్రం కాదు. చాలా బాగానే ఉంటుంది. మనం మ్యూజియంకి వెళ్దాం. ఫస్ట్ మ్యూజియంకి వెళ్ళాం కదా లోన. ఆ మ్యూజియంకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బయట గ్రౌండ్లో ఒక పెద్ద చెట్టు ఉండేది. చింత తెచ్చాం కదా ఆల్రెడీ, స్వీట్ లాగా ఉంది కదా. ఎస్, ఖరాబ్. ఆ పండు చెట్లు అంతా కూడా ఆడిచ్చి అక్కడ దగ్గరలో వీడికి కూడా విదేశీ ఉద్యోగం జరిగింది. అమెరికా కాదు, లండన్ కాదు. వాడు అన్న విదేశీ ఉద్యోగం అన్నా, సుధాకర్ అన్న విదేశీ ఉద్యోగం వచ్చింది అడిగి. ఇతర దేశంకి వెళ్ళి ఉంది కదా, వేరే దేశానికి వెళ్ళి వేరే దేశంలో మా అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడండి. ఏం చేస్తున్నాడు? ఏంటో ఉద్యోగం ఉంటుంది ఏంటో. ఆడికి వెళ్ళి టీ పోతున్నాడు. నేను ఆ దేశం కానీ ఈ దేశం వచ్చా. ఇది భలే చెప్పుకుంటారండి తల్లిదండ్రులు మాత్రం, భలే చెప్పుకుంటూ ఉంటారు. ఆస్ట్రేలియా, ఓకే, తప్పేం కాదు, తప్పు అసలు కాదు. వాడికి కూడా విదేశీ ఉద్యోగం వచ్చింది, అది పందులు కాసే ఉద్యోగం. గలిలయ తూర్పు పక్షంగా పందులు, గలిలయ అనే ప్రాంతం తీర పక్షం దిగితే కనుక మనకు దర్శనం ఇచ్చేది పందులే. ఒకానొక టైంలో అక్కడ గొర్రెల కాపర్లు ఆగిపోయారు. కొంతమంది ఆ నీళ్లు పీల్చుకునే దేశం, నెరలిచ్చే ప్రదేశం, ఈ కొండలు ఉండే ప్రదేశం, మనం ఉండలేము అనే ఉద్దేశంతో కొంతమంది కానాను నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఆగిపోయారు. ఆగిపోయిన వాళ్ళ యొక్క జీవితం, కదిలిన వాళ్ళ యొక్క జీవితం, కదిలి వాళ్ళ జీవితమే ఉన్నతంగా మలచబడింది. అక్కడ ఆగిపోయి మేము రాలేము అన్న వాళ్ళు ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న వాళ్ళు పందులు వాసేటట్లుగా తయారయ్యారు. అక్కడ ఇది చరిత్ర, ఇన్ హిస్టరీ. ఎవరైతే ఆగిపోయారో, నేను అంటాను, ఆధ్యాత్మికమైన జీవితంలో ఎగబక్కుంటూ వెళ్ళు, కలదొక్కుంటూ వెళ్ళు, ఉన్నతంగా మలచబడతావు. ఆగిపోయావా గొర్రెల యొక్క పెంపకంలో నుండి పందుల యొక్క పెంపకంలోకి వెళ్ళాల్సి వస్తుంది. నా దేవుని పిల్లరా, గెరాసిన్ అనే ప్రాంతం కావచ్చు, దాని యొక్క మూల పాదాలు వేరే ఉన్నాయి. అదంతా నేను ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, నాకు ఇప్పుడు గుర్తులేదు. నా దేవుని పిల్లరా, గమనించండి. ఈరోజు తప్పిపోయిన యొక్క కుమారుని యొక్క తండ్రి యేసు ప్రభు వారు కూడా తండ్రి దగ్గర నుంచి కూడా తప్పిపోయినాడు. ఓకే, ఆయన కూడా తప్పిపోయిన కుమారుడే. ఆయన కూడా చెప్పాలి చెప్పరే? అవునా కాదు? అడుగుతారేంటండి? తప్పిపోయాడా లేదా? వాళ్ళు ఎదగటం మొదలు పెట్టారా లేదా? వాళ్ళు ఎదగటం మొదలు పెట్టారు. ఈ తండ్రి మాత్రం ఎదగల. నేను ఒక మాట చెప్తాను వినండి.
యేసు ప్రభు వారు తప్పిపోయింది తండ్రి పని మీద. ఏ పని మీద? అక్కడే ఉన్నాడు, యెరూషలేములోనే ఉన్నాడు. విదేశీ వెళ్ళలా, ఈలాగా విదేశీ వెళ్ళలా. అక్కడ తండ్రి పని మీద దేవాలయంలో బోధ చేయడానికి వెళ్ళాడండి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని నిమిత్తము, దేవుని రాజ్య నిమిత్తము రిలేషన్షిప్ అయినా వదులుకుంటాడు. తల్లి అయినా, తండ్రి అయినా, అక్క అయినా, తమ్ముడైనా, చెల్లెనా, నా దేవుని పిల్లలు గమనించండి. తప్పిపోయిన యొక్క కుమారుడు వాడి యొక్క జీవితంలో తండ్రి పాత్ర ఏమై ఉన్నది? 4 విషయాలు చెప్పేసి ముగిచ్చేస్తాను. ద ఫస్ట్ వన్, 12వ వాక్యం త్వరగా. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని, ఆస్తిలో నాకు వచ్చే భాగము ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. అతడు వాడికి కదా వారికి అడిగింది ఎవరు? చిన్న కుమారుడు. కానీ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? వారికి. ఎందుకు ఈ మాట చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ బలంగా రాయించి ఉంచుతాడో మీకు ఒక మాట చెప్తే వినండి. అదేంటో తెలుసా? చివరికి వాడికి ఎందుకు వచ్చింది కోపం? పెద్దోడికి ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా. తండ్రి ఏదైనా ఖర్చు పెట్టుకుంటే దేంట్లోంచి ఖర్చు పెట్టుకుంటాడు? అక్కడ వాళ్ళిద్దరు భాగాలు పంచాడు. నోట్ దిస్ పాయింట్. వాళ్ళిద్దరికీ అడిగింది ఒక్కడే, ఎందుకైనా మంచిదని ఎవరి వాటా వాడికి పంచాడు. నిజంగా తండ్రి యొక్క పాత్ర చూడండి, ఎంత మంచి చక్కని యొక్క బుద్ధో, చక్కని యొక్క ఆలోచన. పరలోకపు తండ్రికి పోల్చబడిన యొక్క ఈ తండ్రి యొక్క ఉపమానం యొక్క పాత్ర ఇద్దరికీ పంచిపెట్టాడంటండి, ఇద్దరికీ పంచిపెట్టాడు. ఇప్పుడు తండ్రి ఏదైనా సరే ఆ కుమారుడికి, చిన్నోడికి ఖర్చు పెట్టిన విందు ఏదైనా ఉంటే గనక అది ఎవరిలోకి వెళ్తుంది? పెద్దోళ్ళలోకి వెళ్తుందా? చిన్నోడిది ఇక్కడ ఏమీ లేదు. అక్కడ రెండు భాగాలే ఉన్నాయి. తండ్రి భాగం, పెద్దోడి భాగం ఉంది. కనుక తండ్రి భాగంలో ఖర్చు పెట్టుకుంటాడు. కానీ వాడికి ఎందుకు కోపం వచ్చిందో ఈ రోజుకి అర్థం కావటం నాకు. ఎంత కుళ్ళి బుద్ధి అండి, ఎంత కుళ్ళి బుద్ధి అండి. నా దేవుని పిల్లరా, తండ్రి ఒక నిర్ణయం చేశాడు. అదేంటో తెలుసా? వారికి భాగములు పంచిపెట్టాడంట. వాళ్ళిద్దరికీ భాగాలు పంచాడు. ఈరోజు తండ్రి అనే ఒక పాత్ర దగ్గరికి వచ్చేసరికి మీకు ఒక ఆలోచన చెప్తున్నాను. అదేంటో తెలుసా? నీవు కష్టపడనది అయినప్పటికీ సరే, నీది కానిది కాకపోయినప్పటికీ సరే, వారసత్వపు యొక్క బలము చేత అడిగే హక్కు నీకు ఉంది. నేను చేర్చుకుంటాను, నేను నీకు తండ్రిగా ఉంటాను. ఆ తండ్రికి ఇచ్చిన యొక్క వారసత్వపు యొక్క బలము చేతే తండ్రి బలాంది కావాలి. నువ్వు కష్టపడి మూట కట్టి పరలోక రాజ్యం నన్ను పెట్టావా? అడగటానికి నువ్వు ఏం కష్టపడ్డావనండి, ఏం పులుకున్నావని, ఏం ప్రయాసపడ్డావని తండ్రి నాకు చేసేయి. అప్పులు చేసేవు నువ్వు, తీర్చేదేమో ఆయన. ఏమంటే అప్పు చేసేది ఎవరు? ప్రభా నా అప్పు తెచ్చేయి. ఓకే నా ఆస్తి నాకు పడే. తండ్రి యొక్క పాత్ర, ప్రైజ్ లార్డ్. తండ్రి యొక్క పాత్ర కూర్చున్న తర్వాత తండ్రి చూడండి ఎంత సమయుడు. తండ్రి యొక్క క్యారెక్టర్ గురించి నేర్చుకోవాల్సి వస్తే గనక అడిగినప్పుడు మాట్లాడాల ఏమల్లా ఇచ్చేసాడు. ఎందుకు వచ్చింది? లేకపోతే వాడు ముఖం రేపు ఎట్టో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎందుకు వచ్చింది అని పాత్ర తీసి పెట్టాడు. వాడు అంటే ఆ పాత్ర యొక్క ఆలోచన, ఆ క్యారెక్టర్కి వచ్చిన యొక్క ఆలోచన మీకు చెబుతున్నాను. అప్పుడు అడగల ఆ ఇంట్లో తండ్రి యొక్క తీరు, అప్పుడు అడగల. అడిగినంత మాత్రాన వెంటనే ఇచ్చినంత మాత్రాన చేతగాని వాడు కాదండి. కేవలం రిలేషన్షిప్. ఏముందో తెలుసా? తండ్రి నేను మనల్ని చేర్చుకున్నాను, నేను నీకు తండ్రిగా ఉంటాను. తప్పకుండా ఒకసారి బలంగా
మనము సాధించి పెట్టింది పరలోక రాజ్యంలో ఏదీ లేదు. కానీ వారసత్వపు యొక్క బలమును బట్టి తండ్రి అయిన వాడు తన యొక్క పిల్లవాడికి ఇవ్వటానికి, ఆ తర్వాత కూడా వెతకటానికి ఇష్టపడలేదండి. ఇంట్లోనే అట్లాగే కూర్చున్నాడు. అప్పుడు ఏం మాట్లాడలా, ఇప్పుడు కూడా ఏం మాట్లాడలా. నా దేవుని పిల్లరా, తండ్రి అనే ఒక పాత్ర నీకు ఆస్తి ఇచ్చే స్థితి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు అని అంటే కనుక ఆ తండ్రి అనే ఒక పాత్రలో నీకు సంబంధించింది నీకు ఇవ్వబోతున్నాడు. నీకు సంబంధించింది నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లరా, ఒకవేళ ఈరోజు ప్రవచనాత్మకంగా ఈ మాట చెబుతున్నాను. అదేంటో తెలుసా? ఒకవేళ నీకు అర్హత లేకపోయినప్పటికీ, యోగ్యత లేకపోయినప్పటికీ, లేకపోతే నీ స్థానం అది కాకపోయినప్పటికీ, కేవలము తండ్రి కుమారమనే ఒక బంధము చేత దేవాది దేవుడు నీకు పరలోకము యొక్క ఆస్తి నీకు పంచిపెట్టును గాక. తండ్రి ఇంట నివాస స్థలములు కలవు, లేని ఎడల మీకు చెప్పేదను. నేనుండే యొక్క స్థలంలో మీరు కూడా ఉండునట్లుగా ఒక గొప్ప పంపకాలు ఇక్కడ జరగబోతున్నాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 17వ వాక్యం. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. సమృద్ధి, తండ్రి అంటేనే సమృద్ధి అండి. ఆమేన్. తండ్రి అంటేనే సమృద్ధి. తండ్రి ఇంటికాడ ఏముంది? సమృద్ధి ఉన్నది. ప్రైజ్ లా. నేను అంటాను, నేను ఈ మాట చెప్తాను, నోట్ చేసుకోండి. అప్పు చేసుకొని తిందాం కానీ అడుక్కొని మాత్రం తినొద్దు. ఎస్, అప్పు చేసేనా తినొచ్చేమో కానీ అడుక్కొని మాత్రం తినకూడదండి. క్యారెక్టర్లెస్. నేనంటాను, ఊరకే వచ్చినట్లుగా కాదండి. ఏదో అప్పు చేస్తే అప్పుకి మళ్ళీ తిరిగి ఇచ్చేది ఉంటుంది. అడుక్కొని తినడం అనేది తిరిగి అది ఉండదండి. ఈరోజు నేనంటాను, నీవు ఈ రిలేషన్షిప్లో కనుక ఉన్నట్లయితే, ఏ రిలేషన్షిప్? తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె అనే ఒక రిలేషన్షిప్ కనుక ఉన్నట్లయితే కనుక దాని తండ్రి దగ్గర సమృద్ధి ఉన్నది. చెప్పండి, తండ్రి ఇంట సమృద్ధి ఉందని చెప్పండి. హల్లెలూయా. వాడు ఏడుపు. ఎవరు? పెద్దోడికి ఏడుపు. వాడికి ఒక భరోసా ఇచ్చాడు తండ్రి, నావన్నీ నీవే కదా. నా దేవుని పిల్లరా, ఎక్కడ ఏ పాత్రలో తండ్రి విడిచిపెట్టాడంటే వాడికి పంచిపెట్టగా. ఆమేన్. తండ్రి యొక్క ఆలోచన ఎలాగుంది, తండ్రి యొక్క క్యారెక్టర్ ఎలాగుంది అని అంటే, పెద్దవాడికి భాగం పంచిపెట్టగా నావన్నీ కూడా తర్వాత నీవే కదా, అంటే లోన ఏముంది మనసులో? పెద్ద కుమారుడికి ఇవ్వాలనే ఒక ఆలోచన ఉంది. నేనంటాను, నా దేవాది దేవుడు ఈ రాత్రి ఎక్స్ట్రా బోనస్ కూడా ఇవ్వబోతున్నాడు తండ్రి పాత్రలో. శక్తివంతంగా తప్పలు కూడా దేవుని స్తుతించండి. ఎస్, హల్లెలూయా. ఇచ్చినవి కాదు, తీసినవి కాదు, తీయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. నా దేవాతి దేవుడు అలాంటి సమృద్ధి నీకు ఇచ్చును కాక. సమృద్ధి కలిగిన తండ్రి, ఈ మాటనండి. ఆమేన్. నీ తండ్రి సమృద్ధి కలిగిన యొక్క తండ్రి. 20వ వాక్యం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి. చాలండి. ప్రైజ్ లార్డ్. తండ్రి అనే పాత్రలో ఉన్నవాడు ఏం చేస్తాడు అని అంటే కనుక గతాన్ని మర్చిపోతాడు. ఏం మర్చిపోయాడు? ఏం గతం ఏంటిది అది? వీడు తండ్రి దగ్గర అడిగిన యొక్క భాగం. 30వ వాక్యంలో అనుకుంటాను, వాడు ఏం చేశాడో తన కుమారుడు చెబుతున్నాడు, పెద్దోడు చెబుతున్నాడు.
వాడు చేసిన యొక్క ఎదవ పని ఏంటో, ఆ డబ్బులు దేనికి వాడాడో, దేనికి నష్టపోయాడో అదన్నీ కూడా వాడు గుర్తుపెట్టుకున్నాడు. కానీ తండ్రి గుర్తుపెట్టలే. తప్పట్లు కొట్టండి. వాడిది గత కాలపు యొక్క జీవిత అనుభవం. తండ్రి అన్న గుర్తుపెట్టుకున్నాడు కానీ తండ్రి మాత్రము గుర్తుపెట్టుకోలేదు. హల్లెలూయా. తండ్రి యొక్క క్యారెక్టర్, అది తండ్రి యొక్క పాత్ర. అన్న గుర్తుపెట్టుకున్నాడు కానీ తండ్రి గుర్తుపట్టలేదండి. మర్చిపోయాడు, గతాన్ని మర్చిపోయాడు. ఈ రాత్రి నా దేవుని ప్రియులారా, కొంతమంది జ్ఞాపకం చేసుకోవచ్చేమో కానీ, కొంతమంది నీ క్యారెక్టర్ గురించి ఆలోచన చేయవచ్చేమో కానీ, తండ్రి నిన్ను చేర్చుకొని తండ్రి అయిన యొక్క పాత్రలో గతాన్ని మరిచిపోయేవాడు. 20వ వాక్యం, నీ కొరకు ఎదురు చూచువాడు. నీ కొరకు చెప్పండి. నీ కొరకు ఎదురు చూచే ప్రేమ. నీ కొరకు ఎదురు చూచేవాడు, ఎదురు చూచే యొక్క ప్రేమ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 15:28 నాకు మహాచెడ్డ కోపం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. చాలండి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొక్క పాత్ర అదేమై ఉందంటే, తన యొక్క పెద్ద కుమారుణ్ణి తండ్రి యొక్క పాత్ర యొక్క పోషణ చూడండి. చిన్నోడికి తక్కువ చేయలేదు, వాడిని చేర్చుకోవడానికి వీడిని కూడా చేర్చుకోవడానికి. తప్పలు కొట్టండి నా ప్రభువుని బట్టి. ఇలాగ చెబితే బాగుంటుందేమో. బయట ఉన్నవాడేమో లోనకు వచ్చాడు, లోనున్నాడేమో బయటికి వెళ్ళాడు. బయట ఉన్నాడేమో లోనకు వచ్చాడు, అది చూసి వీడు లోన ఉండవలసిన వాడు బయట ఉంటే తండ్రి బతిని ఆడుకుంటున్నాడు పెద్ద కుమారుడిని. రారా ఏం రాయబడింది అక్కడ? ఆ మాట చూడండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనందున అతని తండ్రి వెలుపలికి వచ్చి బయటికి వచ్చి ఇంతకేమో చిన్న కుమారుడు కొరకు పరిగెత్తి వచ్చి, ఇక్కడేమో పెద్ద కుమారుడు దగ్గర బయటికి వచ్చి, ఈ రాత్రి నా దేవాతి దేవుడు తండ్రిగా ఉండే ఒక పాత్రలో నిన్ను చేర్చుకోవాలనే ఒక ఆలోచన. ఒకవేళ గతాన్ని దేవాతి దేవుడు గత జీవితాన్ని మరచిపోయి చిన్న కుమారుని ఎత్తుకున్నట్లుగా, వాడి బుద్ధి అప్పుడు బయటపడింది, వీడి బుద్ధి ఇప్పుడు బయటపడింది. అయినప్పటికీ సరే, హల్లెలూయా, ఈరోజు బయటికి వచ్చి తండ్రి పాత్ర ఎంత గొప్పదండి. ఎంతగా పరిగెత్తుకొని వెళ్ళిన యొక్క అనుభవం. ఈరోజేమో లోపల ఉన్నవాడు బయటికి వచ్చి లోనకి రమ్మని బ్రతిమిలాడుకుంటున్నాడంట. లేచి నిలబడదామా?